ప్రభు నామమునకు మహిమ కలుగును గాక. అందరికీ ప్రత్యేకమైన వందనాలు. ముఖ్యంగా దేవుని సేవకులందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు ప్రేమించి ఈ రీతిగా మీ మధ్యలోకి తీసుకొని రావటం చాలా సంతోషకరమైన విషయం. నాకు తెలిసి ఒక డేటు మరి అడవి అని ఆ సాయి నగరే తెలుసు, కానీ పాలరాజు గారి దగ్గర డేట్ ఉన్నదనేది నాకు శ్యాంబాబు తర్వాత తెలియజేశారు. అన్న మీకు మేము 2 రోజులు చెప్పాము అయ్యగారు అన్నని. ప్రభు నామానికి మహిమ. అయినప్పటికీ మీ మధ్యలోకి రావడానికి దేవుడు నాకు అత్యున్నతమైన కృప చూపి నిన్నటి దినం వరకు మేము అనంతపూర్ ప్రాంతంలో ఉన్నాం. మరి రాత్రి కాలం బయలుదేరి ఈ సమయానికి మీ దగ్గరికి రావడానికి దేవుడు కృప చూపాడు. ప్రభుకి మహిమ కలుగును గాక. వీటన్నిటిలో కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు నేను మీ మధ్యకు పరిచయం కొత్త కాబట్టి కొన్ని విషయాలు ముందుగా తెలియజేస్తూ ఉన్నాను. నేను పక్క హిందూ కుటుంబం నుండి వచ్చిన వ్యక్తిని. కమ్మ సామాజిక వర్గం నుండి మా ముందున్న మా బంధువులంతా కూడా అంత కమ్యూనిస్ట్ వైపు ఉన్నవారు ఎక్కువ మంది. కమ్యూనిజం ఎంత ఉందో భక్తి కూడా అలా ఉంది. ఈ భక్తి ఎలా అని అంటే మా ఇంట్లోనే పూజారులు ఉన్నారు, మా ఇంట్లోనే సిద్ధాంతులు ఉన్నారు, మా ఇంట్లోనే మరి ఈ జ్యోతిష్యం చూసేవారు ఉన్నారు. ఇవన్నీ కాక మాకు గురువులు ఉన్నారు. వీటన్నిటిలో నా జాతకం కూడా పుట్టినప్పుడే చూశారంటే ఈ 3వ ఏళ్ళకు చక్రం ఉంది, 3 లోకాలు తిరిగి వస్తాడని నేను అనుకున్నాను. ఎర్రజెండాలో తిరగటమేమో అనుకున్నాను. ఆ తదుపరి కొంతకాలంకు ప్రభువు దగ్గరికి రావటం, అత్యున్నతమైన కృప, ఆయన ప్రణాళికల్లో నేను ఉండటం. మరి నాతో పాటు ఉన్న వారంతా చనిపోయారు, కానీ దేవుడైతే నన్ను సజీవ లెక్కలో ఉంచి 50 ఏళ్ళు దాటి మరి 29 సంవత్సరాలుగా ఈ పరిచర్యలో ఉంటూ సామాన్య ప్రజలకు సువార్త ప్రకటించే కృపను నాకు ఇచ్చాడు. అత్యున్నతమైన భాగ్యం. ముఖ్యంగా ఏంటంటే వాళ్ళని నేను ప్రేమించాను. మరి దేవుడు అందుకే నన్ను సేవలోకి వచ్చినాక కూడా వారంతా ఎవరు అని అంటే, మీరు ఇక్కడ ఈ ప్రాంతంలో పల్లెకారులు ఎట్లాగో అటు గంగపుత్రులు, అటు చూస్తే మాస్టిన్ వారు, నక్కల వాళ్ళు, డొక్కల వాళ్ళు, చెంచు వారు, పాముల వారు, ఇంకా తదుపరి కోయ జాతి ప్రజలు, ఆయా రాష్ట్రాల్లో ఆ ప్రాంతాలను బట్టి ఉన్న సామాన్య ప్రజలు మన దక్షిణ భారతదేశం అంతటా గడిచిన సంవత్సరం వరకు ప్రకటించినాం. ఇప్పుడు ఉత్తర భారతదేశంలో ఇటు మహారాష్ట్ర, అస్సాం, ఢిల్లీ, మరి జమ్మూ కాశ్మీర్ మీటింగ్స్ ఉన్నాయి వాస్తవంగా ఈ ఏప్రిల్లో. అయితే కొన్ని పరిస్థితుల వల్ల సమయం కొరకు వేచి ఉన్నాం. ప్రభు చిత్తమైతే జమ్మూ కాశ్మీర్, ఢిల్లీలో కూడా సువార్త ప్రకటించడానికి. అక్కడ అద్భుతం ఏంటంటే ఒక ముస్లిం సహోదరుడు ఆర్మీలో పనిచేస్తాడు. ఆయనకు ప్రభు కనపడ్డాడంట. ఎక్కడ కాశ్మీరు మంచు ప్రాంతాల్లో ఆయన వాలంటరీగా మరి అక్కడ సర్వీస్ చేస్తూ ఉన్నాడు, మిలిటరీలో గన్మెన్గా. ప్రభువే కనపడ్డాడంట. అట్లా ప్రభువుని తెలుసుకొని సాటి ముస్లిమ్స్ని అడిగి దేవుని సువార్త, అక్కడున్న ముస్లిం మన విజయవాడకు చెందిన వ్యక్తి, ఆయన ద్వారా సువార్త అందింది. మా పరిచర్యలో ఉన్న యవనస్తుడు వెళ్ళి ఢిల్లీకి ఆయన దేవుణ్ణి అందించాడు. 2-3 సంవత్సరాలుగా ఆయన మీటింగ్స్ పెడదామంటే ఆయనకు పర్మిషన్స్ దొరకల ఢిల్లీలో. కారణం ఏంటంటే ఆయన ముస్లిం అయినందుకు. ఆయనను వేచి ఉన్నాడు. అయితే ఈలోపు మాకు వేరే దేవుని సేవకులు పరిచయమై, వాళ్ళకి పెద్ద క్యాంపస్ ఉంది, ఇందిరాగాంధీ ఉన్న టైంలోనే ఆయన చర్చి, స్కూల్స్ ఇవన్నీ కట్టారు. ఆయన పరిచయం అయ్యి ఆ మీటింగ్స్ అన్నిటి ఏర్పాటు చేయడానికి నేను స్వంతగా ఖర్చు పెట్టుకుంటాను, మీరు మా మధ్యలోకి రండి అని చెప్పి ఆహ్వానించడం జరిగింది. ప్రభుకి అత్యున్నత మహిమ కలుగును గాక. దేవుడే ద్వారం తెరిచాడు. ఇట్లాగా నా బ్యాక్గ్రౌండ్, ఇలాంటి స్థితిలో ఉన్న మేము ప్రభువు దగ్గరికి రావటం మామూలు విషయం కాదు. వీటన్నిటిలో ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే మా మేనత్త, తన భర్త కూడా మిలిటరీలో చేస్తాడు. తన ఆరోగ్యం బాగలేనప్పుడు ఒక 2-3 స్టేర్ బిల్డింగ్ మీద నుండి వైజాగ్లో పడితే లోపల ఇంకెంత లోతుందో తెలియదు, ఒక బావిలో పడిపోయింది. ఆమె మానసికంగా దెబ్బతిన్నది, బతుకుందే ఎక్కువ. దేవుని అత్యున్నతమైన కృప ఏంటి అని అంటే, ఆమె ముంబైకి వెళ్ళినప్పుడు ఇంటి పక్క వారి ద్వారా ముంబైలో పెద్ద చర్చ్ ఉంది, RCM వాళ్ళది, మాహిమ అని. అది 24 అవర్స్ జరుగుతూ ఉంటుంది రొటీన్గా. అటువంటిది ఆమె అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ తదుపరి ఇరుగు పొరుగు వారి ద్వారా ప్రభువుని తెలుసుకొని మొట్టమొదట మా నాన్నగారికి దేవుణ్ణి అందించింది. ఆయన చాలా నిష్టగా పూజ చేస్తాడు. మనకి ఈ డయాస్ ఎంత ఉందో అంత మా పూజ గది ఉంటుంది. అందులో యేసు ప్రభు బొమ్మ కూడా ఒకటి ఉంటుంది. అవి ఎంత ఉంటాయి, ఒక్కొక్కటి 3 ఫీట్ హైట్ ఉంటాయి, 2 ఫీట్ ఎడల్పు ఉంటాయి, 2 అడుగులు ఎడల్పు, 3 అడుగులు ఎత్తు, అంత పెద్ద పెద్ద పటం అంటారు వాటిని. ఆ తయారు చేసి ఇచ్చిన దాంతోపాటు నీకు అన్ని దేవుళ్ళు ఉండారు కదా, ఇది ఒకటి ఎందుకని యేసు ప్రభు బొమ్మ కూడా చేయించి ఇచ్చాడు. మా ఊరిలో ఉన్న పంతులు గారు నాకంటే బక్కగుంటాడు, ఇప్పుడు కొంచెం లావుగున్నాను. ముందు మా ఇంటికి, తర్వాత రెడ్డి గారి ఇంటికి వచ్చి పూజ చేయాలి. ఎవరిళ్ళకన్నా వెళ్తే పొరపాటున సంకలో చేసి ఎత్తుకొస్తారు వీళ్ళు పోయి. ఈ 2 ఏళ్ల తర్వాతనే గుళ్ళు అయినా ఎక్కడైనా.
అటువంటి ఆయన ప్రభువుని తెలుసుకొని 5-6 ఊర్లు జోగెత్తుకొని తిరిగేవాడు. అవన్నీ కూడా మానేశాడు. మానేయటం కాదు, నేను ప్రభువు నమ్మకం ఉన్న నా క్రిస్టియన్ మ్యారేజ్ చేశాడు. ఏసన్న గారి ద్వారా సత్తెనపల్లిలో మీటింగ్ జరుగుతున్నప్పుడు పరిశుద్ధాత్మ చేత నింపబడి మా అమ్మగారు నాన్నగారు మొదట దేవుణ్ణి తెలుసుకున్నారు. తెలుసుకోవటం కాదు, నాకు ఒక్కడనే కుమారుణ్ణి, నాకు చెల్లి ఉంది, వీడు ఎక్కడో తిరుగుతున్నాడు జెండా పట్టుకొని అని చెప్పి తీసుకొచ్చి వివాహం చేశారు. నేను అప్పటికే అనేక ప్రాంతాలు మనకి 2 తెలుగు రాష్ట్రాల్లో తిరగటం, అంతేకాకుండా మా నాన్నగారు పండించే భూములే తిరిగి పేదలకు పంచేయటం జరిగింది. ఆ తదుపరి అనేక ప్రాంతాల్లో ఆ భూములు పంచటం జరిగింది. ఆ తదుపరి ఇంకా అనేక ప్రాంతాలకు వెళ్ళటం జరుగుతూ ఉంది. ఆయన పట్టుకొచ్చి వీడికి పెళ్లి చేస్తే మాట వింటాడని చెప్పి మ్యారేజ్ చేశాడు. మ్యారేజ్ అవగానే మాకు ఆస్తి గొడవలు మొదలైనవి. అవి ఇప్పటికి కూడా ఉన్నాయి. ఈ ఆస్తి గొడవల్లో నేను వారందరి మీద తిరుగుబాటు చేసి ఊరికి అడ్డం తిరిగినాను. ఎందుకు అని అంటే కారణం ఏంటి, ఆ ధైర్యం అని అంటే నేను అన్ని ఆయుధాలు తయారు చేయగలను, నాకున్న బ్యాక్గ్రౌండ్ అటువంటిది. దాంతో ఊరు ప్రజలందరూ భయపడటం మొదలైంది. ఇంకా నేను చెప్పిన మా నాన్నగారికి, రోజు ఎందుకు ఈ ఆస్తి గొడవ, లేపేద్దాం అవతల ఉన్నవాళ్ళు నన్ను, వాళ్ళు ఎవరో కాదు ఆయన తమ్ముళ్ళే. దాంతో భయం మొదలైంది. ఇటు లేపేసినోడు రేపు నన్ను లేపేయడనే ఉంది, అందుకని నాకు నువ్వు లేకపోతే మళ్ళీ ఇంకో మనిషిని చేసుకుంటే పిల్లలు పుడతారా నాయన, నువ్వు మాత్రం నీ దారి నువ్వు చూసుకో. ఎందుకు, ఆయనకు ధైర్యం వచ్చింది, ఇప్పుడు పెళ్లి చేశాను కదా ఏం చేయలేడని. నేను చెప్పాను, నాకు ఏం అవసరం లేదు, గుండె పుట్టాలి, బుర్ర పుట్టాలి, ఆయుధంతో పని లేదు, పెన్నుతో పని లేదు అని ఇంట్లో నుంచి బయటకు వచ్చేసాను. అట్లా హైదరాబాద్ వెళ్ళిపోయి ఒక మెడికల్ కంపెనీలో డెక్సో ఆరెంజ్ టానిక్ అనే కంపెనీలో పనిచేయటం ఆరంభించాను. అక్కడి నుండి హైదరాబాద్లో సెటిల్మెంట్లు చేయటం మొదలుపెట్టాను. మన ఉత్తరాంధ్ర మొదలు ఏపీ అంతా కూడా, ఒక్క రాయలసీమలోనూ నేను చేయలేదు, ఆంధ్ర, తెలంగాణ, ఉత్తరాంధ్ర, ఈ అనేక ప్రాంతాలు. ఈ మధ్యకాలంలో కూడా 5-6 సంవత్సరాల క్రితం ఒక్క సంతకం పెట్టేస్తే ₹1,00,00,000 ఇస్తామని వచ్చారు. నాతో పాటు ఉన్న ఒక ముస్లిం ఆయనకు చెప్పి, ఒక సంతకం అంటే పెట్టి ఒక కోటి తీసేసుకో అని చెప్పాను. అక్కడున్న నాయకుల వల్ల వారి వల్ల కాలేదు. చెప్పిన ఇవన్నీ నేను విడిచిపెట్టి వచ్చాను, ప్రభు సేవ చేస్తున్నాను. వెతుక్కుంటూ వచ్చారు. ఎందుకు, గతంలో అప్పుడు నా పేరు రాజు అని ఉండేది, ఎందుకు అసలు పేరు ఎవరికి చెప్పేవారేం కాదు. దాంతో వెతుక్కొని వారు వచ్చినప్పుడు చెప్పాను, నేను ప్రభు సేవ చేస్తున్నాను అని. ఆ తదుపరి హైదరాబాద్లో నాకు 3 కుమార్తె వివాహం చేసినాం. ముందుగా నేను ఎవరికైతే పిల్లనిచ్చానో అల్లుడికి వేరే వాళ్ళు పిల్లనిద్దాం అనుకున్నారు. వాళ్ళు హైదరాబాద్లోనే ఉంటారు, వాళ్ళ భూమి గుంటూరులో ఉంది. వాళ్ళు ఫోన్ చేశారు, ఎవరి ద్వారా అడ్రస్ తీసుకొని, ఆ భూమి ఒక్కటి మాకు సెటిల్ చేయను ఆయన, నీకు ఎంత డబ్బు కావాలంటే అంత ఇస్తామనంటే, మీకు అడ్రస్ ఇవన్నీ ఎక్కడ దొరికినాయి అంటే హైదరాబాద్లో అన్నారు. మీరు మొన్న పిల్లనిద్దాం అన్న వాళ్ళకి నేను పిల్లనిచ్చాను, నేను ఇప్పుడు పాస్టర్ గారినండి, సెటిల్మెంట్లు చేయటం లేదని చెప్పాను. వాళ్ళకంటే ముందు వీళ్ళకి భయం మొదలైంది, ఏం చేస్తాడు అని అంటే, ఏం చేయను, ఇప్పుడు ప్రభు సేవే చేస్తున్నా, ఏం చేయటం లేదు అని. దేవుని ఆశ్చర్యమైన కార్యాలు ప్రభువులకు వచ్చిన తరువాత చర్చ్ మెంబర్స్వి అక్కడ ఆ ప్రాంతంలో అనేక సమస్యలు కూడా, నేను చేసింది ఏం లేదు కానీ అవే సెటిల్ అయిపోయినాయి అక్కడికి వెళ్ళినందుకు. దేవుడు అట్లాగా అనేక మందికి మేలు చేయటానికి దేవుడు వాడుకున్నాడు. వీటన్నిటిలో నేను చదువుకుంది క్రిస్టియన్ కాలేజ్. మళ్ళీ మా ఇంట్లోనే రహస్య విశ్వాసులు ఉన్నారు. మా నాయనదరపు ఒక ఆమె, మా తాత వాళ్ళ చెల్లెలు, ఆ అమ్మమ్మ, హెబ్రోన్ సావాసం, 98 ఏళ్ళకి ఆమె సమాధి కార్యక్రమం చేశాను. ప్రభు నన్ను నిద్రిస్తే ఆమె రహస్య విశ్వాసి, చర్చిలు కట్టించింది మాకెవరికి తెలియదు. ఇంకొక నాయనమ్మ ఉంది, మరి ఆమె తాలూకానే, ఆమె బ్రదర్ని సావాసం. ఆవిడ నిద్రించే సమయానికి మా ఇంటికి వస్తే మా నాయనే 20 ఏళ్ళ విడిచిపెట్టిన భర్త తిరిగి వచ్చి, ఆ రోజుల్లో అది అసంభవం, తిరిగి తమకు ఆస్తి పెట్టిన తర్వాత ఆమె ప్రభువుని నన్ను నిద్రించింది. ఆమె నాకు బైబిల్ చేతికిచ్చిపోయింది. అరే నేను ప్రార్థిస్తున్నాను ఒక్కడన్నా సేవ చేయాలని. నేను కూడా చర్చికి వెళ్ళగానే అక్కడున్న పాస్టర్స్ ఆ రోజుల్లో 16 ఏళ్ల వయసులో, నీకు ఇప్పుడే అవసరం లేదు భక్తి అన్నారు. ఆ భక్తి అవసరం లేనందువల్ల 10 సంవత్సరాలు వ్యర్థంగా పోయిన మనవాళ్ళు కూడా చాలామంది అంటారు, నీకేం తెలుసు, ఇప్పుడే కాస్త నలగ కొట్టాలా, అది కొట్టాలా, ఇది కొట్టాలా అని. ప్రభువుని అంగీకరించడానికి వయసుతో నిమిత్తం లేదు, మంచి చెడు తెలిసే వయసు కావాలి. ఆ అందినందుకు నేను మరలా ఇంకో 10 సంవత్సరాలు ఎన్నిక్కిపోవటం, ముఖ్యంగా ఈ విధంగా చెడిపోయాను అనటానికంటే అది, ఎందుకంటే నేను చెడు పనులు ఏం చేయలేదు, ప్రజలు ఎవరైతే బలహీనలు ఉన్నారో వారికి మేలు చేస్తూ వచ్చాను. కాకపోతే సమాజం దృష్టిలో అది మాత్రం చెడ్డ పని. ఓ బలవంతుడిని బంధించి ఓ బలహీనుడికి వానికి ఉన్నది ఇప్పించడం అనేది. సరే, వారు చేసిన పనులు కూడా అలాంటివి, ఏది ఏమైనా చెడే. ఈ విధంగా దాసత్వంలో నుంచి దేవుడు నన్ను విడిపించాడు. అది ఎలా అంటే, హైదరాబాద్ వెళ్ళిన తర్వాత ఆ భార్య ఆరోగ్యం బాగలేకపోతే ఈరోజు మాతో పాటు వచ్చారు, పాలదాసు గారు తీసుకొని రమ్మన్నారు. తప్పక అని చెప్పాను, ఎందుకంటే అక్కడ మాకు చాలా బాధ్యతలు ఉంటాయి. అయితే కూడా తన ఆశను బట్టి తీసుకొని వచ్చాను.
తను మొదట ఆరోగ్యం బాగలేని ఇంటి పక్క ఆవిడ చర్చికి తీసుకెళ్ళింది. అలాగా హైదరాబాద్లో అంబర్పేటలో దైవజనులు అబ్రహాం కేడిఎస్ గారని 4 తరాలుగా వారు క్రైస్తవులు. కొత్తపల్లి వారి వంశం. మన ఆంధ్ర రాష్ట్రంలో పిఎం శామ్యుల్ గారు, పరంజ్యోతి గారు, మాసిలామణి గారు, వారి సమకాలికులు కొత్తపల్లి జోసఫ్ గారని, ఇప్పటికీ వారి వంశస్థులంతా దైవజనులు. ఆ తరంలో నుంచి ఇప్పుడు వచ్చిన వారిలో ఆ కుటుంబాల నుంచి జపన్యా శాస్త్రి గారు, సిల్వి గారు అని ఇప్పుడు మీకు తెలిసి ఉంటుంది, వారి బంధువులు. సిల్వి గారు ఒక దినం విజయవాడలో ఆయన యవనస్తునిగా ఉన్నప్పుడు అక్కడ వాక్య పరిచర్య చేస్తూ ఉన్నాడు. నేను అక్కడ సెటిల్మెంట్కి వచ్చాను. అట్లా అందరు ప్రార్థన ఇలాగే ఉన్నారు, కొద్దిమంది ఉన్నారు ముందు కూర్చున్నంతమంది. సిల్వి గారు ప్రవశిస్తున్నాడు, సహోదరుడా నువ్వు ఇక్కడికి వచ్చిన పని మంచిది కాదు అని అంటే ఆడుందా మేమే 4 వెళ్ళిన వాళ్ళం. అరే మనం తప్పేడు పాపులు ఎవరు, వీళ్ళందరూ భక్తుల్లాగా ఉన్నారు, వచ్చిన పని మంచిది కాదు, వెళ్ళిపోదాం. ఎందుకు అని అంటే ఆయన ఎలాంటోడు అని అంటే వివరాలు చెప్పేవి కాదు, కానీ అప్పట్లోనే ఎప్పుడు 30 ఏళ్ల క్రితమే 100కి 20 రూపాయలు వడ్డీ తీసుకునేవాడు. పేరుకు మాత్రం క్రైస్తవుడు, చేసేది పేదలకు సహాయం, హోప్ సంస్థలాగా. కానీ ఆయన చేసే పనులన్నవి అది మా దగ్గరకు వచ్చింది. ఇక మా దగ్గరకు వస్తే ఫస్ట్ వార్నింగ్ ఉంటుంది, రెండో వార్నింగ్ ఉంటుంది, మూడో వార్నింగ్ ఎన్కౌంటరే. మమ్మల్ని కాదు మేమే ఎన్కౌంటర్ చేసేస్తాం, అటువంటి పరిస్థితి అనమాట. అయితే ఆయనకు 6 కుమారులు. ఆయన చిన్న కుమారుడు నాకు మంచి స్నేహితుడయ్యాడు. ఈ విధముగా తిరిగి వారి అన్నగారి ద్వారా హైదరాబాదులో మేము రక్షణ మార్గంలోకి రావటం జరిగింది. ప్రవశించింది సిల్వి గారు, వెళ్ళిందేమో అక్కడ. ఇక్కడ కుటుంబీకులేమో తల్లిదండ్రులు ఓ సన్న మినిస్ట్రీస్ అంటే చర్చికి వెళ్ళేవాళ్ళు కదా, మా దగ్గరలో ప్రార్థన కోడికలు జరిగేవి, అక్కడ ప్రార్థనకి వెళ్ళేవారు. ఒక దినం ఆగస్టు 15 గుంటూరులో ప్రార్థన వీరుల సమావేశం అని ప్రతి సంవత్సరం ఇప్పుడు కూడా జరుగుతూ ఉంటుంది. అక్కడికి వెళ్ళినప్పుడు యేసన్న గారు అడిగారంట, ఒక కుమారుడు ఉండి సేవకి ఇచ్చేవాళ్ళు ఎవరన్నా ఉంటే అని. మా నాయన లేచి నిలుచున్నా అంటే 10,000 మంది మనుషుల్లో. మరి ఇస్తావా అని అంటే వాడు ఏడున్నాడో నాకే తెలియదు అన్నాడంట. ఎందుకు నా అడ్రస్ తెలియదు కాబట్టి, సరే ఎక్కడున్నా సేవకుడు అవుతాడు వెళ్ళన్నాడంట. ఆయన ప్రణాళికల్లో ఉండబట్టి హైదరాబాద్ వెళ్ళినప్పుడు చర్చికి వెళ్ళాను నా భార్యను తీసుకుని, కొత్త కాబట్టి ఆ వచ్చే మార్గం ఆ ఉండే బస్తీ కూడా మరి ఒడిరాజుల బస్తీ అనమాట. వాళ్ళు పగలు తాగుతారు, సినిమాలు, డ్యాన్సులు, బట్టలు ఇప్పి ఇవన్నీ చేస్తూ ఉంటారు. అంబర్పేట అంటే ఓల్డ్ సిటీలో మనకు బార్కాస్ ఎట్లాగనే హైదరాబాదులో అంబర్పేట అంటే పాత బస్తీ, ఇంకొక చిన్న పాత బస్తీ, మినీ పాత బస్తీ, అటువంటి ప్లేస్. అందుకని తీసుకోవడానికి వెళ్ళినప్పుడు పాస్టర్ గారు నన్ను పట్టుకున్నాడు. ఇట్లా ప్రార్థన అయిపోయింది, వెనకొన్నాను, వచ్చి భుజం మీద చేసాయా, ఎవరు నువ్వు, ఎక్కడి నుంచి వచ్చావు అని అడిగారు. లేదన్నా మేము, లేదు బ్రదర్ మా ఆవిడ మీ చర్చ్కి వస్తుంది, తీసుకొని వెళ్ళటానికి వచ్చాను అన్నాడు. మరి నీకు యేసుప్రభు అవసరం లేదా అన్న. మంచోళ్ళకి అవసరం, నాకు అవసరం లేదని చెప్పాను. అదేంటయ్యా నీకు అవసరం ఏంటి, నేను చదువుకుంది క్రిస్టియన్ కాలేజీ, మా దగ్గర యాకోబు ఉంటాడు, యోహాన్ ఉంటారు నా ఫ్రెండ్సే, జేబులో సీసా ఉంటుంది, బొడ్లో కత్తి ఉంటుంది, మెడలో సీలు ఉంటుందని చెప్పాను. అక్కడ మేమే పాస్టర్లను పడుతుంటాం, అక్కడ మేమే రౌడీజం చేస్తుంటాం, చదువుకుందే క్రిస్టియన్ కాలేజీ అని అనగానే పాస్టర్ గారు ఒకటే షాక్. అట్టెట్టుంటారయ్యా అన్నాడు. మా ఊర్లో అంతే ఉంటారన్న. అయ్యాడు అట్లా కాదయ్యా, మంచి దేవుణ్ణి తెలుసుకోవాలన్నాడు. అవసరమైతే వస్తానని చెప్పాను. అట్లా మళ్ళీ ఇంకొక సంవత్సరానికి అయ్యగారి దగ్గరికి రావటం జరిగింది. ఆశ్చర్యం ఏంటంటే తనున్న దగ్గరే మేము ఒక సెటిల్మెంట్ ఉంది అవతల ఉన్న వాళ్ళతో, కోట్ల రూపాయల సమస్య అది, ఢిల్లీ నుండి హైదరాబాద్ వరకు. అప్పుడు వచ్చి చెప్పాను, దేవుడు నాకు సహాయం చేస్తే తప్పక తిరిగి వస్తాను పాస్టర్ గారు, నా కొరకు ప్రార్థన చేయండి అని. అద్భుతంగా తిరిగి వచ్చిన తర్వాత పాస్టర్ గారు చెప్పాడు. ఇక ఆ పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి పరిచయం కూడా, చర్చిలో ఉన్న ప్రేయర్ రిక్వెస్ట్లన్నీ తన ఇంట్లో చెప్తూ ఉండేది, ప్రసంగాలన్నీ. అది చెప్తూనే నేను చూసి ఒకరోజు చర్చిలో సైకిళ్ళు అవసరం అక్కడ పని చేసే వాళ్ళకనంటే, నేను పనిచేసే ఆ డెక్సారెంజ్ టానిక్ కంపెనీలో జీడిమెట్లో పెద్ద ఫార్మసీ కంపెనీ అని ఉంటుంది. మేము రా మెటీరియల్ తీసుకుంటాం ఆ టానిక్కి పంపించడానికి, అది చాలా విలువైంది, అది అంత పాడైపోద్ది అని అంటే ఆ ఓనర్ చాలా బాధపడుతున్నాడు, కాంట్రాక్టర్. నేను చెప్పాను, బ్రదర్ ఏదన్నా మొక్కోండి, నేను ఈ మధ్య చర్చికి వెళ్తున్నానంటే, ఆయనది ఇక్కడ ఉండి భీమవరం రాజు గారు, ఆయన అన్నాడు, నువ్వు నేను మనం ఎవరమో తెలుసా, చర్చీలకి మజీదులకి ఇట్ట పోకూడదు, నీకు తెలియదేమో అని అంటే నేను అన్నాను, ఏమయ్యాన్ని కథలు, అందరం మనుషులమే కదా అన్న. ఎందుకు మేము వచ్చిన రూట్ వేరు కాబట్టి, కమ్యూనిస్టులం కాబట్టి, మానవత్వం, సమానత్వం ఈ పదాలు ఉంటాయి, అందుచేత మీరేమో అలా అనకండి, వెళ్తాంటే సరే నీ ఇష్టం అన్నాడు. అక్కడ ప్రేయర్ చేసిన ఆయిల్ తెచ్చి ఆ డ్రమ్స్ అన్నిట్లో ఆ కెమికల్స్లో కలపడం జరిగింది. ఫుడ్ ఇన్స్పెక్టర్కి పంపిస్తే ఆయన అన్నాడు, ఇటువంటి మంచి మెటీరియల్ నేను ఎప్పుడు చూడలేదన్నాడు. ఆయన ఆశ్చర్యపోయాడు, ఇది దేవుడు అద్భుతం చేయాలి కానీ మనుషులు చేయాలి, నువ్వేం గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నావో ఇవ్వు అన్నాడు. తన అన్న కుమారుడు అప్పుడు కాకినాడలో ఫస్ట్ బీసీఐవి కంప్యూటర్ కోర్సులు అనేవి ఉందంటే, హైదరాబాద్ బెంగళూరు కాదు, మన కాకినాడ గౌతమ్ కాలేజ్ అని ఉండేది ఓ రాజుగారిది, వాళ్ళ ద్వారా కంప్యూటర్ ఈ ఐటీ రంగం మొదలు ఆరంభించబడింది. చదువుకోవడానికి హైదరాబాద్ నుంచి పిల్లలందరూ కాకినాడకు వస్తున్నారు. తను ఫిట్ చేసుకున్న సైకిల్ ఉంది, మరి నేనే తీసుకొచ్చి ఉంటున్నది కోటిలో ఫిట్ చేసి,
చెప్పాను. అది ఇచ్చేద్దామన్నా, సరే ఇవ్వు అన్నాడు. పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి పాస్టర్ గారిని అడిగా, పాస్టర్ గారు గిఫ్ట్ ఇస్తే తీసుకోవచ్చా అన్న. అయ్యా ఇస్తే ఎందుకు తీసుకోకూడదు అన్నాడు. నువ్వే తీసుకొని ఆయన చేతిలో పెట్టా. అరే ఈడెవడరా బాబు, నన్నే బొట్లో వేసాడు. ఎందుకు? ఆయన ఐఏఎస్, సెంట్రల్ రైల్వేలో ఉద్యోగం విడిచి దేవుని సేవకు వచ్చాడు. నన్ను బొట్లో వేసి మూతేసిపోతాడా? రోజు ప్రార్థిస్తున్నాడంట. ప్రార్థిస్తుంటే ప్రభు అన్న అంట, నా కొరకు పెంచుతావా, నేను నీకు అప్పచెప్తాను. అట్లా ఆయన నన్ను దేవుని సేవ కొరకు పెంచడానికి అట్లా ఒక బైబిల్ గిఫ్ట్గా ఇచ్చినప్పుడు రాసిచ్చాడు, యువర్ ఫ్రెండ్ అండ్ పాస్టర్ అని. నీకు నేను స్నేహితునిగా ఉంటాను, నీకు కాపరి. ఆయన లేడు కానీ ఈరోజు ఆ పరిచర్యకు కూడా సపోర్ట్గా ఉండేటట్లు ఆయన నేర్పిన క్రమములో, పద్ధతిలో ముందుకు సాగుతూ దేశమంతా ప్రకటిస్తూ ఉన్నాం. దేవునికే మహిమ కలుగును గాక. దైవజనులు నేర్పింది నేర్చుకున్నాను, ఆయన కమిట్ అయ్యాను, చెప్పినట్టు వింటాను. ఆయన కూడా అన్నాడు, చాలా దేవుని జ్ఞానం కలిగిన వాడు కాబట్టి మాట విన్నంత కాలం నీకు నాకు సంబంధం అన్నాడు. ఆ తదుపరి చెప్పాడు, సంవత్సరాలు గడుస్తుండగా తెలుసుకుంటే కాదు అయ్యా, బోధకులు అనేక మంది ఉంటారు, కాపర్లు అనేక మంది ఉండరు. చూడండి, మరి నీకు నేను ఒక తండ్రిలాగా, నీకు ఒక స్నేహితునిలాగా అని చెప్పి అందించాడు. ఆ అందుకున్న దాన్ని అందిస్తే ఈరోజు వందల చార్చెస్ కట్టబడటానికి దేవుడు కృపనిచ్చాడు. వేల మంది ప్రజలు, లక్షల మంది రక్షింపబడ్డారు, వందల మంది పాస్టర్లు అయ్యారు. దేవుని మహాకృప, దైవజనుడు నేర్పిన క్రమంలో ఉన్నాను. ఆయన బతికుండంగా, ఆయన చనిపోయినాక కూడా బతికుండంగా అడిగినాను. 10 ఏళ్ళు సేవ అయినప్పుడు ప్రభువుని అడిగా, ప్రభు నీ దృష్టికి ఎలా ఉన్నానండి? త్రాసు చూపి తూకానికి సరిపోయావన్నాడు. నాకు గుర్తులు కావాలని చెప్పాను. దైవజనునికి దేవుడు చెప్పి మా దగ్గరికి పంపాడు. డిసెంబర్ 31 నైట్ వాచ్ నైట్ సర్వీస్ ఉంటుంది కదా, రాత్రి 12 అయ్యే సమయానికి వచ్చి దేవుడు నీకు చెప్పమన్నాడయ్యా, నీ సంతోషం పరిపూర్ణమయ్యేటట్లు 4 రోజుల నుంచి నన్ను బలవంత పెడుతున్నాడు అని చెప్పి వచ్చి ఓ పూదండ తెచ్చి నీకు చెప్పమన్న మాట అని చెప్పి వెళ్ళాడు. 20 ఏళ్ళు పూర్తవుతున్నప్పుడు ఆయన్ని అడిగినాను, లేఖనాల్లో రాయబడి ఉంది, ఆత్మలను కాయువాడు కాపరి, నన్ను బట్టి నీకు సంతోషం ఉందా లేదా అని పాస్టర్ గారిని అడిగాను. దెందయ్యా గన్ను పెట్టినట్టు పెట్టి అడుగుతున్నాను, ఇప్పుడు నేను ఏం చెప్పాలా అన్నాడు. మరి చెప్పాలనేగా అడుగుతుంది అని అంటే, అడగటం కూడా ఈ తీరు ఉంటుందయ్యా, ఇట్లాగే ఎవరన్నా బెదిరిస్తారా, గన్ను పెట్టినట్టు పెట్టి మాట్లాడతారా? నువ్వు దేవునికి లెక్కప్ప చెప్పుకోవాలని, నీకు స్నేహితునిగా ఉన్నాను, నీ కాపరి అనేది నీకు నేర్పుతున్నా కాబట్టి దేవుణ్ణి అడుగు, నువ్వు దేవుణ్ణి అడుగుతావు కదా అని అన్నాడు. లేదు, నేను నిన్నే అడుగుతున్నాను అన్నాను. 20వ వార్షికోత్సవం వచ్చినప్పుడు మా దగ్గరికి వచ్చాడు. ఇలాగనే సభ జరుగుతుంది. ఆ సభ జరిగే టైంలో వాక్య పరిచర్య అయిపోయి వెళ్ళిపోతూ మళ్ళీ వెనక్కి తిరిగి వచ్చి మైకి తీసుకొని చెప్పాడు, అయ్యా నాకు సంతోషం, నువ్వు సంతోషంగా ఉండు, నీకు చెప్పమన్నాడు దేవుడు అని చెప్పి వెళ్ళిపోయినాడు. అట్లా ప్రతి విషయంలో దేవుని యొద్ద నుంచి ప్రత్యుత్తరం పొందుతూ లేఖనంగా మరి భౌతికంగా ప్రభు నడిపిస్తూ వచ్చాడు. ప్రభుకే మహిమ. ఇటువంటి సమస్యలన్నిటి నుంచి విడిపించాడు. లోకంలో మనుషులు దేన్ని కోరుకుంటారో అవన్నీ విడిచిపెట్టుకుంటూ వచ్చాను నేను. అందుకే మనుషులకు దూరంగా ఉండటానికి ఇష్టపడతాను. ఇట్లా పబ్లిక్లోకి వచ్చేది కూడా కాదు. నాలాంటి ఒక వ్యక్తికి సువార్త ప్రకటించబడితే చాలు, అందించడానికే ప్రయత్నం చేస్తాను. అట్లాగా దేవుడు ఆ పనిని ఆరంభించి ఈ విధంగా ప్రకటించడానికి దేవుడు కృప చూపినాడు. దేవునికే మహిమ కలుగును గాక. ఇట్లా బంధువుల్లో, రక్త సంబంధికుల్లో, స్నేహితుల మధ్య పుట్టి పెరిగిన ఆ ప్రాంతంలో కూడా దేవుడు నిలువ పెట్టి అనేక మందిని రక్షించి అనేకమైన అద్భుతాలు చేశాడు. ఇవన్నీ కూడా ఇందాక దేవుని సేవకులు చెప్పినట్లు ప్రతిదీ ప్రాక్టికల్గా ఉంది. దేవుడు చెప్పి చేస్తూ వచ్చాడు. అదేదో బోధలా కాకుండా వారి సమస్యల్లో వచ్చినప్పుడు దేవుడే వారికి సహాయం చేస్తూ వచ్చాడు. సహాయం చేయటమే కాదు, పరిశుద్ధ లేఖనాలను మనం చూసినప్పుడు ప్రభు చేసిన కార్యాలే. ఆనాడు ఈనాడు 2000 సంవత్సరాలు అన్నాడైనా ఇప్పుడైనా వాక్యం ఎప్పుడు ఏకరీతిగానే ఉన్నది. ఏమన్నా మారుతుందా? సంవత్సరాలు గడుస్తుంటే మారదు. భూమిని ఆకాశమును గతించుని కానీ దేవుని మాటలు గతించవు. మీ అందరికీ తెలుసు. యేసు ప్రభు వారి భూమి మీదకి వచ్చిన పని ఏంటి? మొన్ననే మన గుడ్ ఫ్రైడే, ఈస్టర్ అయిపోయింది. మీరు అందరు ఇన్నుంటారు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చింది నశించిన దానిని వెతికి రక్షించటానికి. చూడండి, ఈ లోకంలో ఎక్కడైతే నశించినది ఆ స్థితి ఉన్నదో వారందరినీ లేవనెత్తటానికి వచ్చాడు. అందుకే నేను మీకు మర్మాలు ఏం చెప్పను కానీ ప్రాక్టికల్గా ఒక్కొక్క విషయాన్ని గుర్తు చేస్తాను. చూడండి, జక్కయ్య జీవితం ఉంది. లూకా సువార్త 19వ అధ్యాయం మొదటి 10 వచనాలు. ఈ 10వ వచనంలో ఈ మాట రాయబడి ఉంది, నశించిన దానిని. చూడండి, జక్కయ్యని ఆ ప్రజలందరూ వెలివేశారు. ఎందుకు? ఈ వ్యక్తి పాపి అని తెలియచేయబడ్డది. యేసు ప్రభు వారు ఎవరింటికి వచ్చారు? పాపి అయినా జక్కయ్య ఇంటికే. అందరికి ఆశ్చర్యం ఆ కాలంలో, ఇప్పుడు కూడా అదే ఆశ్చర్యం. ఎవరు నన్ను ప్రేమించినా వారితో ఉన్న అందరూ ఏమంటారు? కాస్త భక్తులైన వాళ్ళు, కాస్త మంచోళ్ళు, ఏంటి పాస్టర్ గారు వీళ్ళనే ప్రేమిస్తున్నాడు, వాళ్ళ దగ్గరికి వెళ్తున్నాడు, అసలు వాళ్ళ సంగతి తెలుసా అని అంటారు. చాలామంది ఏమంటుంటారు?
వాళ్ళ సంగతి తెలుసా? మా దగ్గర వాళ్ళు నన్ను అడుగుతుంటారమ్మా, అందుకే చెప్తున్నాను. నేనంటాను మరి మీరో అని అంట, ఏం ఆలస్యం కూడా చేయను. నిన్నటిదాకా మీరు కూడా అదే కదా, సరే మీకు బాధ అవుతుందేమో నేనో అని అంటాను. ఎందుకు మరి వాళ్ళ నొప్పి తగ్గాలిగా. నేనేమన్నా మంచోడినా, ఎప్పుడని చెప్పానా మీకు అని అంట కదా. పాపుల్లో ప్రధానుడు అని అంటున్నాడు. ప్రభువు పట్టించుకోడు, కానీ భక్తుడు పౌలు ఒప్పుకున్నాడా లేదా? అందుకే ప్రతి సంఘాన్ని ఆయన ఏమంటాడు? పరిశుద్ధులు అంటారు. అక్కడన్నా ఉన్నాడా? ఆ లేఖల్లో ఎక్కడన్నా మీరు చూడండి, పరిశుద్ధ సంఘం అంటాడు. ఆ కొరింథీ సంఘాన్ని అంటాడు, అన్యుల్లో కూడా లేవు కదరా నాయన ఇట్లాంటి చెడు పనులు అంటాడు కదా. అన్యుల్లో కూడా ఇట్లాంటి చెడు పనులు లేవు. మరి రాయటం మాత్రం ఏమంటున్నాడు? మీరు పరిశుద్ధులు. పాపి ఇంటికి వచ్చాడు చూడండి. ఈ పాపి ప్రభువు వైపు తిరిగితే తను ఎంత పరిశుద్ధమైన క్రియలు చేస్తున్నాడంటే ఆయనకు తెలుసు, ఆయన పేరే పరిశుద్ధుడు. అద్భుతమైన విషయం, తన ఆస్తిలో సగభాగం ఎవరికి ఇస్తున్నాడు? పాపులకా మంచోళ్ళకా? పాపులకే ఇస్తున్నాడు. ఆయన మంచోళ్ళని ఎవరైనా రాయబడిందా? నీతిమంతుడు అక్కడు ప్రేమించాడంతే. యేసు ప్రభువారు పాపాన్ని అసహించుకున్నాడు. పాపిని, లేకపోతే మనం అందరం వాడు ఉండేవాళ్ళం కాదు. పాపిని ప్రేమించాడు ఆయన. చూడండి, ఆ పాపికి ఒక అవకాశం ఇచ్చాడు. ఎంత గొప్ప ఆశీర్వాదం! ఈ మనిషి జీవితంలో ఈ మార్పు మనందరికీ తెలుసు. మరొక స్త్రీ ఉన్నది, చిన్నప్పటి నుంచి సినీ పాటలు కూడా పాడుకున్నారు. లోకంలో పాపము చేయని వాడెవడో ఒక రాయేయమని. లూకా సువార్త, యోహాను సువార్త, మార్కు సువార్త, మత్తయి సువార్త, చూడండి, 4 సువార్తలు పోతే 5వ సువార్త మనం అనేది తెలుసు. చూడండి, ఈ 5వ సువార్తలో అతి ప్రాముఖ్యమైన విషయం ఏంటి అని అంటే, ఈ వ్యక్తిని మనము చూసినట్లయితే ఈ లోకం నుంచి చూస్తే సామాజిక న్యాయము అని అంటారు లోకంలో మనుషులు. ఏ న్యాయం అంట? చట్టాలు చెప్పేది సామాజిక. ఎక్కడికి పోయినా దొరకదు. మొన్న ఒక దైవజనుడు చనిపోయాడు, న్యాయం దొరుకుతుందా? నువ్వు పోలీస్ స్టేషన్కి పో, కోర్టుకు పో, ఎక్కడికన్నా పో, ఈ లోకంలో ఎక్కడ దొరకదు. చూడండి, ఈమె సమాజంలో ఓ తప్పు చేసింది. అందరూ వచ్చారు యేసు ప్రభువారి దగ్గరికి. యోహాను సువార్త 8వ అధ్యాయం 11వ వచనం. ప్రభువారు అంటున్నాడు, అమ్మా ఇక మీదట నీవు పాపము చేయి, నిన్ను క్షమిస్తున్నాను అంటున్నాడు. సామాజిక న్యాయం అంటే ఆ మనిషికి అవకాశం ఇవ్వాలి. అందరు రాళ్ళు తీసుకొని వచ్చారు. రాళ్ళు తీసుకొని వస్తే ప్రభు ఏమంటున్నాడు? మీలో పాపం చేయని వాడు ఎవడో మొదట రాయి వేయండి అన్నాడు. ఎవరు లేరు, చిన్నవాడి నుంచి పెద్దవాళ్ళ దాకా అని రాసి ఉంది. మన వాళ్ళు ఏమో చిన్న వయసులో బ్యాప్టిజం ఏందంటారు. ఇక్కడ లేఖనాల్లో చూస్తే చిన్నోడు కూడా ఒక రాయి తీసుకున్నాడని రాయబడింది. ఎవరు లేరు. ప్రభు అన్నాడు, క్షమించాడు. సామాజికంగా బ్రతికే అవకాశం ఇచ్చాడు. ఈరోజు ఇక్కడున్న మనము అనేక మంది ప్రజలం మనం బ్రతుకుతున్నామనంటే ఎవరిచ్చిన కృపది? యేసుక్రీస్తు వారే. లేకపోతే ఈ లోకం ఒప్పుకోదు. చూడండి, ఇక్కడ సామాజికమైన ఆ న్యాయం తనకు దొరికింది, బ్రతకటానికి భవిష్యత్తు దొరికింది. ఈ సామాజిక న్యాయంలో మళ్ళీ అసమానతలు, పెద్ద చిన్న, ఈ కాకి అటు వాళ్ళదు, ఆ కాకి ఇటు వాళ్ళదు. ఓ లోకమంతా చైనా, రష్యా, ఎంతోమంది ఎర్ర జెండాలు. నేను చాలా బుక్స్ చదివాను. మన దేశంలో కూడా చూడండి, ఇప్పుడు ఎర్ర జెండాలోనే పనిచేశాను. ఇందులో కూడా ఎంతో మందిని చూశాను, పెద్ద పెద్ద నాయకుల్ని, చిన్న చిన్న వాళ్ళని. ఇప్పటికీ అనేక సభలు పెట్టేవారిని. చెప్పటం మాత్రమే కానీ చేయటం ఎవరి వల్ల కాలేదు. యోహాను సువార్త 4వ అధ్యాయం 8వ వచనం నుండి మనం చూస్తే 8-9 వచనాల్లో యేసు ప్రభు వారిని అక్కడ ఒక స్త్రీ అడుగుతుంది, అయ్యా నువ్వు యూదుడవు, మేము సామరయులం. క్రైస్తవులు అయితే కూడా మీరందరూ మంచోళ్ళు అయి ఉంటారు, లేకపోతే మీకు తెలియకపోవచ్చు, తెలిసి ఉంటే మంచిది. నేను చాలా చోట్లకి వెళ్ళినప్పుడు ఉచ్చి క్రిస్టియన్ అని అడుగుతారు, నువ్వు ఏ క్రైస్తవుడివి అని అంటారు. అరే క్రైస్తవుడు ఇంక ఏ క్రైస్తవుడు ఏంద్రా నాయన, పాప పరిశుద్ధుడా అని అడగండి పోద్ది. ఇంకా రెండోది ఎందుకు అని అంటే, ఓ ఇతనికి తెలియదట్టింది లేని పోతుంటారు. ఉచ్చి క్రిస్టియన్. ఇక్కడ ఈమె కూడా యేసు ప్రభు వారిని అడుగుతుంది, నీవు యూదుడవు, మేము సామరయులం. యేసు ప్రభు వారు మాట్లాడిన తర్వాత తన స్థలానికి వెళితే ప్రభుని 2 దినాలు అక్కడే ఉండమని ఆ ప్రజలు ఎడుకున్నారు. చూడండి, ఆ అసమానతల నుంచి విడిపించింది ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. బైబిల్ పండితులు అయితే దీని గురించి చెప్తారు. ఆ ప్రాంతానికి వెళ్ళటానికి ముక్కు ఎట్లా ఉందంటే ఇలా గుండ్రంగాని, ఆ గలిలయ చూడండి, ఆ యోదయ ప్రాంతాల మధ్య ప్రభువారు ప్రత్యేకంగా శిష్యులను తీసుకొని ఆ సమరయ ప్రాంతానికి వెళ్ళి ఆ మనిషి వచ్చే సమయానికి ముందే యాకోబు బావి దగ్గర కూర్చొని ఉన్నాడు. ఎవరు రక్షించారు మనల్ని? మనం రక్షింపబడలేదు, ఆయనే మనల్ని ప్రేమించి మనల్ని రక్షిస్తున్నాడు. ఎవరైతే నిజంగా ఆయనకు విధేయులై ఉంటారో వారి జీవితంలో వెనుదిరిగి చూసుకునే సమయం ఉండదు, జీవితం గురించి ఆలోచించే అవసరం ఉండదు. నేను నా అనుభవంలో చెప్తున్నాను. 29 సంవత్సరాలు ఎప్పుడు ఒక నెల రోజుల క్రితం అయిపోయినట్టు ఉంటుంది నాకు.
ఎందుకు ఎదురు చూసుకునే అవకాశం లేదు. ఆ ఆలోచనలు వాటి కొరకు ప్రభు ఏం చెప్పాడో చేసుకుంటూ వెళ్ళిపోయే పని. కాబట్టి ఇసుకు, బాధ, చింత, ఇంకేదో కొదవైంది, ఇంకేదో లేదు అనేది లేదు. చెప్పిన పని చేసుకుంటూ వెళ్తున్నాం. చూడండి, భూమి మీదకి వచ్చిన ప్రభు ఆమె కొరకు ముందుగా వెళ్ళి కూర్చున్నాడు. ప్రభు మనకు చెప్పిన పనిలో ఉంటే ఈ పనిని ఎలా కొనసాగిస్తూ ఉంటాడు. ఎక్కడికి తీసుకెళ్ళాలి, ఏ ప్రజల మధ్యలోకి తీసుకెళ్ళాలి, ఎలా నిలవబెట్టాలో ఆయనకు తెలుసు. ఈ మనిషిని రక్షించాడు, వారి అసమానతల నుంచి విడుదలిచ్చాడు. ఇదొక రకం. మరొక రకమైన ప్రజలు ఉన్నారు, బంధించబడి ఉంటారు అనేకమైన వాటిల్లో, అనేక రకాల సమస్యలతో, అనేక రకాల ఇబ్బందులతో, రకరకాల కుటుంబ సమస్యలతో. ముఖ్యంగా ఈ కాలంలో డబ్బు ఎక్కువైనా కూడా అప్పుల భారం పెరిగిపోయింది. అప్పు లేనివాడు ఎవరు లేరు. చాలామంది ఆర్థిక సమస్యలు. వాళ్ళకంటే వాళ్ళ సంపాదన కంటే అప్పులు ఎక్కువ ఉండిపోయినాయి. రకరకాల సమస్యలు. ఈ బంధకాల్లో మనుషులు ఎవరు సహాయము చేయలేరు. లూకాసు వార్త 8వ అధ్యాయంలో మనం చూస్తే 28 నుండి 38 వచనాల వరకు ఓ వ్యక్తిని వాళ్ళ తల్లిదండ్రులు ఏం సహాయం చేయలేకపోతున్నారు. ఇనప గొలుసులతో బంధించినప్పటికీ తుత్తునీలుగా చేసుకొని ఆ మనుషుడు వెళ్ళి సమాధుల్లో ఉంటున్నాడు. వారిని ఎవరైనా బాగు చేయగలరా? ఇది ఎవరు బాగు చేయలేరు. యేసు ప్రభు వారే ఈ సమరయ స్త్రీ దగ్గరకు వచ్చినట్లు ఆ సమాధుల్లో ఉండోడి దగ్గరకు వచ్చాడు. వాని దగ్గరకు వస్తే వాని జీవితం బాగైంది. వాడు స్వసిద్ధుడై మంచి బట్టలు కట్టుకొని ప్రభు పాదాల దగ్గర కూర్చొని ప్రభువుని వెంబడిస్తానంటున్నాడు. ప్రభు అంటున్నాడు, వద్దు, నువ్వు వెళ్ళి నీ సొంత ప్రజల మధ్యలో ఉండమన్నాడు. వాళ్ళ మధ్యలో ఉంటే ఏమైంది అని అంటే 10 పట్టణాలు దెక్కపోలి అని 10 పట్టణాలకు సువార్త ప్రకటిస్తే ప్రభు వాడిని బాగవటం చూసి ఆ ప్రజలు అన్నారు, నువ్వు వద్దు మా మధ్యలో అన్నారు. మరలా ప్రభు ఎప్పుడు వస్తాడని ఆ ప్రజలందరూ ఎదురు చూశారంట. అంతగా వాడిని బాగు చేశాడు. ఆ ప్రాంతాలన్నీ కదిలించబడ్డాయి. మా యొక్క ఈ పరిచర్యలో కూడా గ్రామాలు దేవుని వైపు తిరిగినాయి. ఒక గ్రామం నుంచి ఒక తాగుబోతు వచ్చాడు. మొన్ననే మీటింగ్స్ అయిపోయినాయి, 9, 10, 11, 12. ఒక్క మనిషితో మొదలైతే ఈరోజు ఎంతమంది ఉన్నారంటే ఓ 40 మంది ఆ గ్రామంలో దేవుని సేవకులై అనేక ప్రాంతాల్లో ప్రకటిస్తున్నారు. ఇంకొక 40 మంది సిద్ధపడి ఉన్నారు. ఇంకా ఆశ్చర్యం ఏంటంటే వారు తరం దాటి ఈ 10 సంవత్సరాల్లో, మేము మొదలుగా 2010 ఆ టైంలో వెళ్ళినప్పుడు నిక్కర్లు వేసుకున్న పిల్లలు ఇప్పుడు కాస్త మేసాల గడ్డాలు వచ్చి యవనస్తులందరూ కలిసి మన మీటింగ్ ఏర్పాటు చేశారు. ఒక 4-5 లక్షలు ఖర్చు పెట్టుకొని. ప్రతి ఇంట ఒక సేవకుడు ఉంటాడని ప్రభు బయలుపరిచాడు. ప్రతి ఇంట చిన్న బిడ్డల మొదలు పెద్దవారి వరకు దేవుని కొరకు ప్రయాసపట్టం ఆరంభించారు. ఒక గ్రామమే ప్రభు వైపు తిరిగింది. ఆ గ్రామంలో ఉన్నవారు చెప్తున్నారు, అయ్యా మేము కొన్నేళ్లుగా ప్రార్థిస్తున్నాం. అందులో ఒక ఆయన చెన్నైలో ఉంటాడు, జాన్ ప్రకాష్ గారు అని, హెబ్రోన్ సావాసం, వచ్చి ఆ మీటింగ్లో సాక్ష్యం చెప్పాడు. ఆ దినాల్లో ఉన్న వాళ్ళ పేర్లు చెప్పి మేమంతా ప్రార్థించాము, అప్పుడు ఎవరు లేరు. అప్పట్లో ఒక ఆమె వచ్చింది స్టువార్ట్పురం నుండి. ఆ అమ్మగారు మా అందరికి ఇక్కడ క్రైస్తవ పేర్లు పెట్టింది, టీచర్ గారు. ఆ దినాల్లో టీచర్ల వాళ్ళే, చర్చిలో పెద్దల వారే వచ్చి వారి యొక్క ప్రార్థన అప్పటి నుంచి ప్రార్థిస్తుంటే ఈ కాలానికి మన ఊరు చచ్చిపోతారు తాగుబోతులు అనుకుంటే బ్రాందీ షాపులు అమ్ముకునే ఆమె ఇప్పుడు పునుగులు అమ్ముకుంటుంది. ఆ ఊళ్ళో రైతులు అంటున్నారు, నీ పుణ్యమా అంట హాస్పిటల్లో లేవు మా ఊళ్ళో, నీ పుణ్యమా అంట మందులు కొట్టలేదు, పాపం ఆ మందులు అమ్మాము పునుగులు అమ్ముతుందని ఒక ఆయన రైతు నాకు చెప్తా ఉన్నాడు. ఇప్పుడు ఏమండి వద్దా అని అంటే, కాదులేండి, అందుకేనయ్యా ఇప్పుడు మేము క్రైస్తవులం అంటే దేశంలో అనేక మందికి బాధ, మీ వ్యాపారాలు దెబ్బతింటాయి, మీ చెడు అలవాట్లు, మీ బిజినెస్లు, లేదా ఎలక్షన్స్, ఇలాంటి అన్ని చోట్ల మేము ఓటుకు డబ్బు తీసుకోము, మరి ఈ మాటలేమో మాటిస్తే తప్పము, ఈ అన్నిటిని బట్టి మీకు బాధ, అందుకే తిరుగుబాటు చేస్తారంటే పాస్టర్ గారు ఏదో మాట్లాడుతున్నాడు అంటున్నాడు. ఏం మాట్లాడలేదండి, సత్యం ఎవరికైనా చేదుగా ఉంటుంది, అబద్ధం మాత్రం చాలా తీయగా ఉంటుంది. మీకు సత్యం మీ ఊరు బాగుపడితే మీకు ఇష్టం లేదంటే మా వ్యాపారాలు దెబ్బతిన్నాయిగా అంటాడు. వాళ్ళకి ఎంత నష్టం వచ్చింది కదా. ఇప్పుడు ప్రవీణ్ గారు చనిపోవటానికి కారణం ఏంటి? మనవాళ్ళు చిన్నగా సావు కబురు చల్లగా అన్నట్టు సుప్రీంకోర్టులో ఒక పిల్లు వేసాడంట. అది రేపు మన 16కు వాదించాల్సి ఉంది. దాంతో ఎంతో నష్టమని ముందుగానే సన్న పని చేశారు, పుణ్యం కట్టుకున్నారు. ఒక ఆయన తీసేస్తే పేచి ఉండదు, వాళ్ళకి తెలిసింది అది. కానీ ఆయన ఒక్కడ పోతే ఎంతమంది ఉన్నారు? ఎంతోమంది ఉన్నారు ప్రభు కొరకు. ప్రభు కాలంలో కూడా చూడండి, ఇప్పుడు మనకి గుడ్ ఫ్రైడే అయిపోయింది. గుడ్ ఫ్రైడేకి ఏంటి పరిస్థితి? రోమన్స్ యొక్క పద్ధతి, సిలువ వేశారు. ఆ సిలువలో ఎలా ఉండాలి చూడండి. ఆ కాలంలో మనుషులు భయపడేటట్లు ఆ ఉన్న పక్షులు వచ్చి ఆ చర్మాన్ని, ఆ మాంసాన్ని పీక్కొని తినాలి. కానీ వారికి తెలియకుండా దేవుడు ఆ సన్హెద్రిన్ అనే సభలో ఎవరైతే ఉన్నారో ఆ ధర్మశాస్త్రోపదేశకులు
ఇప్పుడు నా పిలాతు కింద పనిచేసేవారు ఓ ధనవంతుడిని దేవుడు ముందుగానే సిద్ధపరిచాడు. సిద్ధపరిచి ఏం చేశాడు? ఆయన శవాన్ని అడిగి తీసుకెళ్ళి శుభ్రంగా బట్ట చుట్టి ఆయన కొరకు తొలిపించుకున్న ఒక సమాధిలో ముందుగానే. నీకంటే నాకంటే దేవుడు మన శత్రువు బలం వాడి, మన శత్రువు జ్ఞానం వాడి తప్పక ఏదైనా చేయగలడు. మన వాళ్ళేమో జ్ఞానంతో ఉండ పరిస్థితులతో భూ సంబంధమైన ఆధారం చేసుకొని ఇది ఎట్లా సాధ్యం, అది ఎట్లా సాధ్యం అని అంటారు. దేవునికి సమస్తము సాధ్యం. చాలామంది మా దగ్గరికి వస్తారు, చాలామంది చిన్న చిన్న సమస్యలు. ఒక ఆయన వచ్చి అంటాడు, ప్రతి సంవత్సరం పంట వేస్తున్నానండి, పండట్లేదు, ఏం చేయాలా అంటాడు. నేను అంటాను, దేవుని మాట నువ్వు ఎంటలేదేమో సరి చేసుకో. ఆయన మాటిని పొలం వేయి, ఆయన మాట ప్రకారం వేసావనుకో పండుద్ది. ఆయన మాట వినకుండా చేసావనుకో అది నీ స్వబుద్ధి. బైబిలే చెప్తుంది కదా, నువ్వు ఏ బుద్ధిలో ఉండావో చూసుకో అంటే నువ్వు కళ్ళు మూసుకొని చెప్పొచ్చుగా ఏదైతే పండుద్దో అని అన్నాడు. పోనీ దర్శనం చెప్పొచ్చు కదా. మేము మన గుంటూరు పోయాం, ప్రవచనం కూడా చెప్పారు మా పక్కింటి వాళ్ళకి, ఇల్లు కడతారని. మరి ఏమైందన్న, ఇంకా కట్టలేదుగా అంటున్నాడు. మరి అట్నే ఉంటుంది అన్న. ఇంకో పక్కన ఆవిడికి చెప్పారు, పిల్లలు పుడతారు, మరి పుట్టారు అంటే పీసుకోలేదు అంటున్నారు. పీసు నల్లులు బల్లులు మనకెందుకన్నా, ఓ పిల్ల ఎవరైనా పుడితే బాగుంటుంది కానీ ఓ పిల్లోడు అంటే మరి అదేగా. నువ్వు అటు ఎందుకు చెప్పవు అని అంటే, నీకు దేవుడు లేకపోతే అవన్నీ దండగా. నీకు దేవుడు ఉన్నాడనుకో, దేవుని వాగ్దానాలు నెరవేరుతాయి. మీరు దేవునికి చోటు ఏంటంటే, ఉచితంగా కావాలంట, కళ్ళు మూసుకోగానే చెప్పాలంట, కళ్ళు తెరవంగానే చెప్పాలంట. మీరు అందరు మంచోళ్ళే అంటారు. పిల్లలందరూ పెన్నులు తీసుకొని వచ్చారు. నేను అన్నాను, మీరు చదవకుండా ఇటుకి ప్రార్థన చేస్తే పాస్ అవుతారా అన్న. అంకులు అసలు పాలు దినకరణ గారు వీళ్ళు అందరూ స్టూడెంట్లు అని పెట్టి ప్రార్థనలు చేస్తుంటే నువ్వేంది మమ్మల్ని ఆడికి పోనీవు అంటే, నేను వద్దన్నా. ఎప్పుడు వద్దన్నానమ్మా, మీరు మద్రాసు కూడా పోండి, జీసస్ కాల్స్కి ప్రేయర్ టవర్కి ప్రార్థన చేయించుకోండి. మీ బట్టలు, మీ చెప్పులు, మీ పెన్నులు, మీ ప్యాడ్లు మొత్తం ఎత్తుకొని పోండి, ఒక బండి పెట్టుకొని అన్న. కాదులే అంకులు, మళ్ళీ ప్రార్థన చేయి. చదవరు కానీ వీటికి ప్రార్థన చేస్తే రాయంగానే స్టేట్ ర్యాంకులు రావాలంట. మీరు డాక్టర్లు, ఇంజనీర్లు అయితే ఏం చేస్తారని అడిగా. పలకరు, వాళ్ళతోనే సంభాషణ. మీరు కష్టపడి చదవండి, మీరు రాకపోతే అడగండి. ఓ యవనస్తుడు కష్టపడి చదివాడు, ఇప్పుడు సిద్ధార్థలో ఆయన డాక్టర్. ఇంకొక అమ్మాయి కష్టపడి చదివింది ఇంజనీర్. ఇంకొక అమ్మాయి కష్టపడి చదివింది గ్రూప్స్ కొట్టింది. ఇంకొక అమ్మాయి కష్టపడి ప్రాక్టీస్ చేసింది, గుంటూరు జిల్లాలో ఆమెకే పోలీసు ఉద్యోగం వచ్చింది. నువ్వు కష్టపడకుండా ఏమి, నీ సహకారం ఉంది. నువ్వేదో నీ ఇష్టం వచ్చినట్టు జీవించి దేవుడా అంటే కాదు. ఈ పొలం వేసిన ఆయనకు కూడా చెప్పాను, నువ్వు దేవుడి నుంచి వినంటే ఈ నెలలా నత్తి ఆయన విన్నాడు, మంచి ఆయన కాదు. ఆయననే పాస్టర్ గారు నేను ఈ సంవత్సరం కంది వేస్తున్నాను అన్నాడు. 30 క్వింటాలు అయినాయి అంట కందులు. మరి ఈ సంవత్సరం ఏమి వేస్తున్నాను, పత్తి వేస్తున్నాను అన్నాడు. పత్తి 20 క్వింటాలు అయింది. ఊళ్ళో వాళ్ళందరూ కలిసి ఈ నత్తోడు ఏదైతే మనం కూడా అదే వేద్దామన్నారు. ఒక ఊరే నత్తోడికే బండింది, మంచోళ్ళకి బండ్ల. ఊర్లో ఉన్నంత రెడ్డీసు, అక్కడ ఉన్న నాయుళ్ళు, అక్కడ ఉన్న యాదవ్ మహారాజులు వాళ్ళందరూ ఉన్నారు. సరే అయిపోయింది. మన చర్చకు వచ్చి ఆయన అన్నాడు, వాడికి బండింది నాకెందుకు బండి, నువ్వు కూడా దేవుని మాటిన. నేను దేవుని మాటిని వేస్తానని మిరపతోట వేసాడు, ఎకరం 10 సెంట్లు. దానికి బొబ్బర తెగులు వచ్చింది. మళ్ళీ నా అక్కడికి వచ్చాడు, పాస్టర్ గారు నేను దేవుని మాటిని వేసిన బొబ్బర తెగులు వచ్చింది అన్నాడు. ఇప్పుడు ఏం చేద్దాం, చేను పీకే అన్న. పేకనం నువ్వే చెప్పు అన్నాడు. అయితే థమ్సప్ కొట్టని చెప్పాను. థమ్సప్ కొట్టమంటావా, మడుసులు తాగుతారు అది అంటున్నాడు. నేను ఎప్పుడో టీవీలో చూశాను, మళ్ళీ దర్శనం ప్రవచనం అనుకునేవు, ఊరందరికి చెబుతావు. మడుసులకి ఏం కావట్లేదు కానీ పురుగు చచ్చిపోతుందంట, మొత్తం పోయి ఆ పొలానికి కొట్టాను. మొత్తం కొట్టాడు. ఎకరం 10 సెంట్లు 40 క్వింటాలు అయినాయి. ఊళ్ళో వాళ్ళందరూ వచ్చారే, ఏం చేసామంటే పాస్టర్ గారు చెప్పాడు థమ్సప్ కొట్టాను అంటున్నాడు. ఆ ఊళ్ళో వాళ్ళు అంటున్నారంటే, ఆ పొడుగు పాస్టర్ గారికి ఓ దండం, నీకో దండం, కొండాడ పనులు చేస్తున్నారు ఊళ్ళో మీరు అని అంటున్నారు. ఊళ్ళో కొండాడ పనుల మంచి పంట పండితే. ఈ ఊరు పక్కన ఇంకొక ఆమె ఉంది, భీమవరం అని, ఇదేమో ఎర్రగుంటపాడు. ఆ భీమవరంలో ఉన్న ముద్ర ముసలోళ్ళు 70-80 ఏళ్ళు, ఎలిశమ్మ, ఇస్రాయేల్ అని వాళ్ళు వచ్చి, అయ్యగారు ఏం చేయమంటాడు, మీకేం పోయే కాలం, ఈ వయసులో కూర్చుంటే లేవలేరు, 70-80 ఏళ్ళ వయసులో మీకు మిరపతోటలేంది, వారం వారం మందు కొట్టాలంటే లేదయ్యా, పిల్లలు ఉండారు, ఎవరో ఒకళ్ళు చేస్తారు, వేయమంటే వాళ్ళు వేశారు. వాళ్ళ పరిస్థితి అదే. పోయి థమ్సప్ కొట్టమనంటే వాళ్ళ కోడలు సగం తాగుతుందంట, సగం ట్యాంకీలో పోతుందంట. చుట్టుపక్కల శాలోళ్ళు చూసి మరి చచ్చుద్రా అది పీకేమంటే, ఆ పాస్టర్ గారు ఎవడో ఏందో చెప్పినట్టు ఉన్నాడు అని అందరూ వచ్చి పీకి మొక్కజొన్న అయినా వేసుకోండి అని అంటే, లేదో మేము పీకమన్నారు. వాళ్ళ ఎకరం 20 క్వింటాలు అయింది. ఏది పీకేద్దాం అనుకుంది. 4 చెవులు తాడు చేయించింది. అది ఇవాళ మళ్ళీ రేట్లు పెరిగిపోయినాయి బంగారం. ఇప్పుడు కొడుకులు కోడల తగు అది ఊరి దగ్గర పెట్టింది ఆ బంగారం.
నేను చెప్పాను, పోయే కాలానికి ఇదేందమ్మా నీకు ఈ కష్టాలనంటే, అయ్యా కూతురు దగ్గరే పెట్టాను నీకు చెప్పకపోవటమే అండి. నీ కొడుకులు కోడళ్ళు ఊరుకోరు కదమ్మా ముసలమ్మ, ఒక్కళ్ళు అలిగిపోయింది మాకేం పెట్టట్లేదు, పెడితేనే ఇంట్లోకి వస్తానంటుంది. చూడండి, ఏమ మీద అలిగి భర్తను వదిలిపెట్టిపోయి పుట్టింటి కాడుంది. ఆ ముసళ్ళు చచ్చిపోయేది లేదు, ఆ తాడు వచ్చేది లేదు, నీ కొంపే పాడవుద్ది, ఇంటికి రా, ఉండదమ్మి తాగుతాడు మీ ఆయన, నువ్వు వచ్చేయమ్మా అని అంతేనంటావు పాస్టర్ గారు అంటుంది. మరి అంత మాట కాకేముంది? బంగారం రేటు పెరిగేసరికి ఇప్పుడు ఈ బాధలు వచ్చినాయి ఉన్న 4 చెవర్లకి. చూడండి, వారి పంటను దేవుడు ఆశీర్వదించాడు. ఎవరి మాట వింటే? దేవుని మాట వింటే. మనము సేవించున్న దేవుడు నశించిన దాన్ని వెతికి రక్షించడానికి వచ్చాడు, అపవాది క్రియలు లయపరచడానికి వచ్చాడు. అంతేకాదు ఆయనే మనకు సహాయము చేయువాడు. నీవు ఆయన వైపు దృష్టి నిలపాలి, మనుషుల వైపు కాదు. మనుషులను ఆశ్రయించువాడు శాపగ్రస్తుడు, మనుషుల దగ్గర ఆలోచన చేసేవాడు శాపగ్రస్తుడు. దేవునికి అంటుకట్టబడాలి. ఆ మనుషుల్ని మనకు కూడా అంటుకట్టుకోవద్దు. ఇప్పుడు మాట్లాడితే వచ్చి కళ్ళు మూసుకుంటే కళ్ళు తిరిగితే చెప్పేది కాదు. దేవుని వాక్యమునకు వారిని అంటుకట్టాలి. ఎప్పుడైతే దేవుని స్వరం వినటం ఆరంభిస్తారో దేవుడు వారికి సహాయం చేస్తాడు. ఇంకా కీర్తనాకారుడు అంటున్నాడు 121 కీర్తన, 124 కీర్తన, 125 కీర్తన మొదటి వచనాల్లో, కొండల తట్టు కన్నులెత్తుచున్నాను, నాకు ఎక్కడ నుండి సహాయం? భూమి ఆకాశములు సృజించిన యెహోవా నామము వలనే సహాయం. ఆయన సహాయం పొందినవాడు ఎలా ఉంటాడు? నిత్యము కదలని సియోను కొండవలే ఉంటాడు. దేవుడు మనకు సహాయం చేయాలి. ఈ సహాయం ఎప్పుడు చేస్తాడు? మనుషులు ఎవ్వరూ సహాయము చేయలేనప్పుడు. మనుషులు ఎవ్వరు నీకు సహాయం చేయలేనప్పుడు, మనుషులు సహాయం చేస్తే నువ్వు దేవుని మీద ఆధారపడు. అందుకే ఇవాన్ బ్రౌన్ అని ఒక దైవజనుడు అంటాడు. ఆయన ఏమంటాడంటే, విశ్వాసం అని అంటే నువ్వు నమ్మింది ఇవ్వటం కాదు, దేవుడు ఏమైనా చేయగలడని సర్వ సృష్టికర్త మీద నీవు ఆధారపడటం, నమ్మటమే విశ్వాసం అంటాడు ఆ దైవజనుడు. అట్లాగే దేవుని దగ్గరకు వచ్చిన మనము విశ్వసిస్తున్నాము అని అంటే లేని వాటిని దేవుడు సృజిస్తాడని భక్తుడు సెలవిస్తున్నాడు. ఉన్నదాన్ని ఎవరు నమ్మే అవసరం ఏముంది? లేని దాన్ని నమ్మాలి. నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపం నమ్మినప్పుడు ఏ దిక్కు నుంచైనా సహాయం. ఆయన సహాయము పరిశుద్ధ లేఖనాల్లో మనం చూస్తే పేతురు చెరసాల్లో ఉన్నాడు, మనందరికీ తెలుసు. అపోస్తల కార్యము 12వ అధ్యాయం. మనుషులు ఎవరు సహాయము చేయలేరు. అక్కడ సంఘము ఆసక్తి కాదు, అత్యాసక్తితో ప్రార్థిస్తుందంట. పేతురు చెరసాల నుంచి వస్తే కూడా ఎవరు గుర్తుపట్టేటట్లేరు, ఒక చిన్నది గుర్తుపట్టింది. మనుషులు ఎవరు సహాయము చేయలేని చోట దేవుడే కలుగు చేసుకొని పేతురుని చెరసాల నుంచి బయటికి తీసుకొచ్చాడు. అపోస్తల కార్యం 16వ అధ్యాయంలో కూడా చూస్తాం. పేతురు పౌలు శీలల జీవితంలో కూడా మనుషులు ఎవరు సహాయము చేయలేరు. దానియేలు గ్రంథం 3వ అధ్యాయంలో కూడా మనం చూస్తాం. షడ్రకు, మెషకు, అబేద్నెగోలు అగ్నిగుండంలో వేయబడ్డారు. మన దేవునికి ఒక పేరుంది, ఏమని? దహించు అగ్ని. బంధించి అగ్నిలో వేస్తే వాళ్ళ బంధకాలన్నీ తెగిపోయినాయి అంట. 3కు బదులు 4 అందులో ఉన్నారు. నువ్వు సేవించున్న దేవుడు రోషము గల దేవుడు, దహించు అగ్ని అయిన వాడు. ఆయన ఏం చేయగలడు అని అంటే నీ బంధకాల నుంచి విడిపించగలడు. మనుషులు ఎవరు సహాయం చేయలేని చోట ఇలాగా అనేక మంది వారి వారి పరిస్థితుల్లో ప్రార్థన కోరి వచ్చినప్పుడు ప్రభు ఎలా సహాయం చేశాడంటే, చూడండి, ఒక రైతు జీవితంలో అద్భుతం చేశాడు, ఓ మెడికల్ స్టూడెంట్ జీవితంలో అద్భుతం చేశాడు. అట్లా మరొక యవనస్తుడు ఉన్నాడు, మా దగ్గరే ఉంటాడు. తరచూ నేను వారి గుంటూరులో వారి గృహానికి వెళ్తూ ఉంటాను. మెడికల్ ఎంట్రన్స్ రాశాడు, రాస్తే సీటు రాలా, ఇంట్లోంచి అలిగి వెళ్ళిపోతున్నాడు. నేను అదే రోజు ఆ దారిని వస్తున్నా. ఇంటి దగ్గరికి వస్తే వాళ్ళ తల్లి తండ్రి అందరు బయట కూర్చున్నారు. ఏందమ్మా మీ అబ్బాయి ఏదో అలిగిపోతున్నట్టు కనపడుతుందంటే, అవునన్నయ్య సీటు రాలేదు, డాక్టర్ సీట్ అని వెళ్ళిపోతున్నాడు. పోయి ఏం చేస్తాడంటే, అలిగి ఊరి మీద అలిగిన, చెరువు మీద అలిగిన, ఎవరికి నష్టం? ఆయనకే నష్టం. పోయి పట్టుకురండి, పోయి తొందరగా నాకు ఎదురయ్యాడన్న. సైకిల్ వేసుకొని పోయి పట్టుకొచ్చారు. ఏంట్రా బాబు అన్న, నేను చాలా ప్రార్థనా పరుణ్ణి, నాకు ఏం చెడు అలవాట్లు లేవు, ప్రభు నాకు సహాయం చేయలేదు, కాబట్టి నేను అందుకు అలిగిపోతున్నాను. ఎవరి మీద అంటే, మరి ఎటుపోతావు? ఏమో నాకు తెలియదు, ఎటో ఒకటి పోతా అన్నాడు. భూమి చివరకు పోయినా ఆయనే ఉన్నాడు, పాతాళమునకు పోయినా ఆయనే ఉన్నాడు, పరమునకు ఎక్కినా ఆయనే ఉన్నాడు. ఎక్కడికి పోతావు చెప్పు, మేము కూడా వస్తామన్నా. పాస్టర్ గారు మాటలు విన్నంతసేపు బాగానే ఉంటుంది, ఇప్పుడు నా పరిస్థితి ఏందంటున్నాడు. నువ్వు నీకు దిమాకు పని చేయటల్లా, బుర్ర పని చేయట్లా, అదే కదా, మళ్ళీ లాంగ్ టర్మ్ జాయిన్ అవ్వు. నిన్న ఎగ్జామ్ రాసేటప్పుడు ప్రభు చిత్తమైతే నేనే వచ్చి నేను ఆ ఎక్కడ ఎగ్జామ్ సెంటర్ అడిగి తీసుకెళ్తాను. ఆర్వీఆర్ ఇంజనీరింగ్ కాలేజీలో ఎగ్జామ్ సెంటర్ వచ్చాను. ఆ రోజు చూస్తే గుంటూరులో ఉన్న డాక్టర్ల పిల్లలు వారి మనవాళ్ళు మనవరాళ్ళకి ఎంట్రన్స్ రాయడానికి తీసుకొచ్చారు. చూశారు వీళ్ళందరూ, చూడు ఇందులో నాకు కొంతమంది బంధువులు, వీళ్ళందరూ సంగతి నాకు తెలీదు, నువ్వు నమ్మితే యువర్ డాక్టర్, నీ పేరు మహేష్ కదా, డాక్టర్ మహేష్ అని రాసుకో, పోయి ఎగ్జామ్ రాసిరా అన్న. లాస్ట్ సీటు
విజయనగరం మహారాజ్ కాలేజీలో ఆయనకి మెడికల్ సీట్ వచ్చింది. వాళ్ళ అమ్మంది, రూపాయి నా దగ్గర లేదు, సీట్ వస్తే బాగానే ఉంది, ఏం పెట్టి చదివిచ్చేది అంది. మరి నువ్వు నేనుగా చదివిచ్చేది, ప్రభు సహాయం చేసేది, మరి ఇది కూడా మీరు నమ్మొచ్చు అన్న. ఎంత అద్భుతం అంటే అప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి. ఫీజు రియంబర్మెంట్స్ పెడితే మెడికల్ వాళ్ళకు కూడా ఫస్ట్ టైం అదే, ఇంకా లేదు. తర్వాత 5 సంవత్సరాలు రూపాయి కట్టకుండా డాక్టర్ చదివాడు. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుద్దాం. ఒక్క రూపాయితో పని లేదు. దేవుడే అద్భుతముగా తన సీట్ ఇప్పుడు పీజీ అయిపోయింది, డాక్టర్, దేవుని సేవ చేస్తున్నాడు. తన భార్య డాక్టరు, గుంటూరులో వారి పరిచర్య ఆరంభించారు. అసాధ్యమైన పనులు చూడండి, దేవుణ్ణి నమ్మి అడుగులు వేసినందుకు దేవుడే సహాయం చేసేది. అందుకే ఆయన వైపు చూడాలి. యెషయా గ్రంథం 41వ అధ్యాయము 10వ వచనం రాయబడి ఉంది. ప్రభు అంటున్నాడు, నేనే నీకు సహాయము చేయువాడను, నీతియను నా దక్షిణ హస్తముతో ఆదుకుంటాను అంటున్నాడు. చూడండి, ప్రభువే మనకు సహాయం చేసేది. ఆయన సహాయం ఎవరికైతే ఉంటుందో వారు బలము నొందుతారు, గొప్ప కార్యాలు చూస్తారు. కీర్తన 32, 6, 7, 8 వచనాలు రాయబడింది. కీర్తనల గ్రంథము 32వ కీర్తన 6, 7, 8 వచనాలు. ఏ సమస్య నుంచైనా విడిపించబడతాం. ఆయనే మనకు ఉపదేశం చేస్తాడు, ఆలోచన చెప్తాడు, మనల్ని చేయబట్టి నడిపిస్తాడు. మనకొచ్చే సమస్యలన్నిటికీ పరిష్కారం ప్రభు దగ్గరే. మనుషుల దగ్గర వెతికితే దొరకదు. ప్రభు దగ్గరకు వచ్చినందుకు ప్రభు మనకు సహాయం చేసి బలపరుస్తాడు. అందుకే కీర్తనాకారుడు అంటున్నాడు, కీర్తన 54, 4వ వచనం, ఇదిగో దేవుడు నాకు సహాయకుడు, ప్రభువే నా ప్రాణమును ఆదరించువాడు. ప్రభువే మనల్ని ఆదరించాలంట, మనుషులు కాదు. కళల ద్వారా, లేఖనము ద్వారా, ప్రవచనము ద్వారా, దర్శనము ద్వారా ఏ రీతికైనా నిన్ను ఆదరించగలడు, చెప్పి చేయగలడు. అందుకే ప్రభువుకు చోటి, ప్రభా నువ్వు నాకు సహాయం చేయి. అందుకే నేను నా జీవితంలో చెప్తాను, సేవకు పిలిచిన తర్వాత సేవ ఎలా చేయాలని అంటే, మా దగ్గర అందరు పెద్దలు ఉన్నారు, అన్ని చర్చెస్ ఉంటాయి. మా నాన్నగారు అమ్మగారు ప్రభువుని తెలుసుకున్నారు కాబట్టి ఇంటి చుట్టూ, ఇంటి పక్కన, ఇంటి ముందు లోకల్ చర్చ్ మెంబర్స్. అద్భుతంగా నేను 8వ తరగతి చదివేటప్పుడు ఒక అమ్మాయి 4 కిలోలు అన్నం తినేది, ఓ 4 డజన్ల అరటిపళ్ళు తినేది, మళ్ళీ ఆకలి అనేది. సత్తెనపల్లిలో కోట్ల ఆస్తి, ఈరోజు ఉన్న చైతన్య కాలేజీ వాళ్ళదే ఆ స్థలాలన్నీ, అన్నీ బొయ్చేరులో ఉంటున్నారు. ఆ అమ్మాయి బాగైంది. అందరూ చూశారు, ఇట్టయితే ఇంకేముంది అని భయపడ్డారు. నేను చెప్పాను, మీరేం భయపడమాకండి, చర్చీలు ఏం ఖాళీ అవ్వవు, ఎవరు రానవసరం లేదు, అసలు ఎవరికి చెప్పొద్దు, మీ మనసులో పెట్టుకోండి, ప్రభువే సహాయం చేస్తాడనంటే దెయ్యాలు పట్టిన వాళ్ళని, తాగుబోతనంలో అలవాట్లు ఉండేవాళ్ళని పెద్దలే పోయి అడిగి పోయి ప్రార్థన చేయించుకోండి అని చెబుతున్నారు. నేనేం ఎవరికి చెప్పొద్దు అంటే వాళ్ళు వెళ్ళి వాళ్ళు ప్రార్థన చేస్తున్నా. నేను చెప్పాను, మీరు ఇక్కడ చర్చికి రాకండి, నన్ను ఈ ఊళ్ళో ఉన్నారు, మీరు మీ చర్చీలకే పోండి అని చెప్తున్నా. ఎంత మంచివాళ్ళు అంటే మా వాళ్ళు, మీరందరూ ఏమో కానీ వాళ్ళ చర్చీలకే వెళ్తారు. ఈస్టర్ వచ్చినా, క్రిస్మస్ వచ్చినా, కానుక, బట్టలు అన్ని కొని మళ్ళీ నాకే పంపిస్తుంటారు. నిన్న కూడా పంపించారు. నేను అన్నాను, అమ్మ మీకు ప్రమాదం ఇదనంటే, లేదన్నా మేము మాదే ఇక్కడ మంచి సేవ జరుగుతుంది, మేము మా సొమ్ము ఇస్తున్నాం కానీ మా దశం భాగం ఏం మీకు ఇవ్వటం లేదు, లేదా మా ఏం మీకు ఇవ్వటం లేదు, మేము ప్రత్యేకమైన కానుక ఇస్తున్నాం, ఓకేనా? ఓకే, ఏం ప్రమాదం లేదన్న. వాళ్ళ నాన్నగారే అడిగారు నన్ను, నువ్వు ఇంత సేవ చేస్తున్నావు, నీకు డబ్బులు ఆడి నుంచి వస్తున్నాయి అని. వాళ్ళ ఇంట్లో నుంచి వస్తున్నాయి అంటే తగువ పెట్టుకుంటాడు. మీ వాళ్ళే ఇస్తున్నారయ్యా, ఎవరో కాదు. నిన్న కూడా వచ్చారు, అన్న మా పెళ్ళిళ్ళు కావాలా, పెద్ద పిల్లలు లేరు, ప్రార్థన చేయి. వాళ్ళ అమ్మగారు ప్రవశించింది ఎప్పుడు 2002-3 సంవత్సరాల్లో వచ్చి నా దగ్గరికి వచ్చి, బాబు తమ్ముడు, సత్తెనపల్లికి మంచి పేరు తెస్తావు, ఈ పట్టణంలో ఒక ఉజ్జీవం వస్తుంది, దేవుడు దావీదులాగా నీ సరిహద్దుల విషయాలు పరుస్తాడు, దేవుడు నిన్ను ఇంత గొప్ప చేసి ఈ పట్టణానికి పేరు తెచ్చినప్పుడు నన్ను గుర్తు చేసుకోండి. ఆమె ఈ మధ్యకాలం పోయిన సంవత్సరమే ప్రభువు నన్ను నిద్రించింది, తెలియజేస్తే వెళ్ళాను. వెళ్ళి ఇలాగనే డైరెక్ట్గా చెప్పాను, ఈ తల్లి, ఈ దైవజనురాలు ప్రవచించింది, దేవుడు గొప్ప కార్యం. ఇంకొక అతను లేచి వచ్చాడు ఇలా మీటింగ్లో అండి, నాకు 12 ఏళ్ళుగా పిల్లలు లేరు, ఆంటీ మగ పిల్లడు పుడతాడని చెప్పింది, దేవుడు నాకు మగబిడ్డను ఇచ్చాడని. ఇంకొక ఆవిడ వచ్చింది, నా భర్త వెళ్ళిపోయాడు, ప్రార్థన చేసి వస్తాడంది, నా భర్త వచ్చాడు. అక్కడ సంఘ పాస్టర్ గారు ఉన్నాడు, స్థానిక సంఘం, నాకు కూడా చెప్పింది, ఇంకా జరగలేదు ఏంది అంటున్నాడు. ఏమోనయ్యా మాకేం తెలుసు, నీకు జరగలేదండి, మా జరిగినాయి చెప్పావు, నీకు కూడా జరిగినప్పుడు చెప్పు అన్న. వాళ్ళు మొన్న కూడా గుర్తు చేస్తున్నారు, మా అయ్యగారు ఇంకేం జరగలేదంటే, మీ అయ్యగారి సంగతి మాకేం తెలుసమ్మా, దేవుడు కదా జరిగించేది, మాకు జరిగినాయి మీరు చూస్తున్నారు, మీ కన్నులే. ప్రభువే సహాయం చేసేది, ఆయనే మనకు ఆలోచన చెప్పి నేర్పించేది. దేవుని సహాయం పొందాలంటే ఏం చేయాలి? కీర్తన 28:7 వచనంలో ఉంది. కీర్తనాకారుడు అంటున్నాడు, నేను ఆయన యందు నమ్మిక ఉంచినాను, అందువల్లనే నాకు సహాయము
తెలిస్తే ఉపయోగం లేదండి, నమ్మి ఎదురు చూడాలి దేవుడు ఏం చేయగలడని. నీ ఇష్టం నా ఇష్టమా, ఆయన ఇష్టానికి ఒప్పుకుందామా? ఆయన ఇష్టానికి లోబడితే అది తప్పక నెరవేరుతుంది. మన ఇష్టం కొరకు ఎదురు చూస్తే అలసిపోతాం. ఆయన ఇష్టానికి లోబడితే ఎంత అద్భుతంగా ఉంటుందంటే, విజయవాడ నుంచి ఒక తల్లి వచ్చారు. బాబు అమ్మాయి పెళ్లి కావట్లేదు అని అన్న. కళ్ళు మూసుకోమ్మ ప్రార్థన చేద్దామన్న. ఆమె దగ్గర ఏ బైబిల్ ఉందంటే విలియం కేరీ గారు తర్జుమా చేసిన బైబిల్ ఉంది. ఇప్పుడుది కాదు, 1900 కాలం. ఆ బైబిల్లో మోషేని మోషకుడా అని ఉంటుంది. అమ్మ దాన్ని మ్యూజియంలో పెడితే బోలే డబ్బులు వస్తాయి, మాకు ఇస్తావాలి, అది ఎవరికైనా చూపించుకోవడం. నేను ఇయ్యను. అసలు ఏందనుకున్నా, ఈ బైబిల్ ఉంటే ప్రభు ఉండట్టే అంటుంది. ప్రభు బైబిల్లో కాదమ్మా, నీ హృదయంలో ఉండాలి. బైబిల్లో ఎప్పుడు ఉన్నాడు? అక్షరమే దేవుడు, వాక్యమే దేవుడు అయి ఉండను. సరేనమ్మా, నీతో వాదన వద్దు, ప్రార్థన చేసుకుందాం. నీ పెళ్ళైనందుకు వందనాలు, మీ కూతురు పెళ్ళైనందుకు వందనాలు, మీ మనవరాలు పెళ్ళైనందుకు వందనాలు, ముది మనవరాలు కూడా పెళ్ళి అవుతుంది, దేవునికి స్తోత్రం వందనాలంటే ఇంతే నా ప్రార్థన అంటుంది. ఇవన్నీ ఒట్టి మాటలా అన్న, నిజమేగా అంటుంది మళ్ళీ. మరి నువ్వే వందనాలు చెప్పు. మీ ఇంతమంది బతుకున్నారు కాబట్టి మీకు నచ్చిన వాళ్ళకి ఈటల్లా, మీకు నచ్చటల్లా. వాళ్ళకి నచ్చితే మీ అమ్మాయిని ఈటల్లా. నీ దగ్గర ఎంత ఉన్నాయి అన్న? 6 లక్షలు ఉన్నాయి అంది. ఎవరు వచ్చి చేసుకుంటా ఉన్నారు? వాళ్ళకి మీ అమ్మాయి పెళ్ళి అయిపోద్దని. ఇప్పుడు అమ్మాయి పుట్టింది, అందరికి చెబుతుందంట. ఇంత చిన్న ప్రార్థన కూడా దేవుడు వింటాడంట. చిన్న ప్రార్థన కాదు, పెద్ద ప్రార్థన కాదు, నువ్వు లోపడటంలో ఉంటుంది, నువ్వు నమ్మటంలో ఉంటుంది. దేవుడే కలుగు చేసుకున్నాడు. నెల్లూరు నుంచి వచ్చి ఆ అమ్మాయిని చేసుకొని పోయారు. ఆయన జీసస్ కాల్స్లో పరిచర్య చేస్తాడంట. మంచి బిడ్డను కూడా దేవుడు ఇచ్చాడని చెప్తా ఉంది ఆ సిస్టర్. దేవునికే మహిమ కలుగును గాక. ప్రభు అంటున్నాడు, నేను మీకు సహాయం చేయవాడని అంటున్నాడు. దేవుని సహాయం నుండి ప్రజల కీర్తన 46:5 రాయబడింది. ఆ పట్టణంలో దేవుడు ఉంటే వారు ఎన్నడూ కదల్చబడరు. దేవుణ్ణి కలిగిన ప్రజలు దేన్ని గురించి చింత చేయరు. చూడండి, మన నిద్రించిన ప్రవీణ్ గారి సాక్ష్యం ఇప్పుడు యూట్యూబ్లో వింటున్నాం. ఏమని, నేను ఎక్కడికైనా ఒక్కడనే వస్తాను. ఈలోపు మన మధ్య గడిచిన సంవత్సరాల్లో మనకు స్లోగన్ ఉంది ఆంధ్ర రాష్ట్రంలో, సింహం ఎట్లా వస్తుందంట? సింగిల్గా వస్తుందంట. మనం ఏ సింహాన్ని మొక్కుతున్నాం? యోధా గోత్రపు. అంతే, ఆయన రాబోతున్నాడు. సింహం సింగిల్గానే వస్తుంది. అందుకే ఈ సింహం ఆ సింహాన్ని ఎరిగి ఉంది కాబట్టి ప్రభువుని చేరుకున్నాడు. ప్రాణం అంటే భయమేమీ లేదు. ఎందుకు? ప్రభు బిడ్డలకు భయం అనేది ఉండదు. రోమా 14:7-8 రాయబడింది. ఏమంట? వారు బ్రతికినను చనిపోయినను బ్రతుకుచున్నను ఎవరి కొరకు? ప్రభు కొరకే. భక్తుడు పౌలు అంటాడు కొరింథీ 2:5-9 దేహంలో ఉన్నను దేహం విడిచినను ఎవరికి చెందిన వారము? ఇక్కడున్నా అక్కడున్నా ఒకటే, విలువ తెలిస్తే ఇంక దేనికి భయపడాల్సిన అవసరం లేదు. బ్రతకాలని ఆశ ఉంటేనే ఈ సహాయం పొందలేం. ప్రభు చిత్తానికి అప్పచెప్పుకున్నప్పుడు మన జీవితంలో ఆశ్చర్యమైన కార్యాలు చూస్తాం. దేవుణ్ణి ఎప్పుడైతే నువ్వు వేచి ఉండి ఆయన సన్నిధిలో కనిపెట్టుకుంటావో ఆయన సహాయం పొందుతావు. ఎంత అద్భుతంగా ఉంటుంది ఆయన సహాయము అని అంటే, చర్చిలో ఒక 3 యవనస్తులైన ఆడపిల్లలు ఉన్నారు. 8, 9, 10 ఇంకేమైనా చదివితే ఇంక 10 దాటినట్టు లేదు. 3 ఆడపిల్లలు సండే స్కూల్ నుంచి చర్చికి వస్తారు. వాళ్ళ తల్లి తండ్రి ఉన్నారు. ప్రభు బిడ్డలే కానీ మాయ ఒక్కటి నిజం ఉండదు. తల్లి తండ్రి వాళ్ళ పిల్లలే చెబుతారు, అంకుల్ మా అమ్మ మా డాడీ వద్దు, చర్చికి వస్తున్నాం చిన్నప్పటి నుంచి, మా కొరకు ప్రార్థన చేయి. ఏంటమ్మా అని అంటే, మేము పెళ్ళిళ్ళు చేసుకోవాలి, మమ్మల్ని పట్టించుకునే వాళ్ళు లేరు, మీరు ఏం చింత చేయొద్దు, ప్రార్థించండి, దేవుడే సహాయం చేస్తాడంటే నాగార్జున సాగర్ కాలువల మీద పవర్ ప్లాంట్లు ఏర్పాటు చేశారు. అందులో పనిచేయడానికి ఇంజనీర్లు వచ్చి సతెనపల్లిలో ఉంటే అందుకు వాచ్మెన్గా వీళ్ళ తండ్రే పోయి అక్కడ నైట్ ఉంటా ఉన్నాడు. వాళ్ళు తీసుకెళ్ళటానికి వస్తూ చూస్తూ ఈ పిల్లలు మంచిగా ఉన్నారని 3 ఇంజనీర్లు ఈ 3 పిల్లలను చేసుకొని పోయారు. ప్రభువుకే మహిమ కలుగును గాక. ఎంత అద్భుతం అని అంటే, ఆ 3 వివాహాలు అవటం చూసి ఊరు ఆశ్చర్యపడుతుంది. దేవుని కార్యాలు ఎలా ఉంటాయి? మనకు సహాయం చేయాల్సింది దేవుడే. అందుకే ప్రభు అంటున్నాడు, నేనే నీకు సహాయము చేయువాడను. ఆయన సహాయం మనకున్నదనుకోండి. కీర్తన 18:29 రాయబడి ఉంది, సైన్యములను జయిస్తాం, పర్వతములను దాటుతాం. ఏది మనకు అడ్డు కాదు. చెయ్యి అందించేవాడు అంటే కొండలు ఎక్కొచ్చంట. దేవుడు నీ సహాయకుడైతే నీ జీవితంలో అసాధ్యమైనది ఏది ఉండదు. అందుకే ప్రభు మాట వినాలి. యేసు ప్రభు వారు చెప్పిన మాట యోహాను సువార్త 15:1-7 ఆ తదుపరి 8 చూస్తే, నేను ద్రాక్షవల్లిని మీరు తీగలు, నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. మీరు నా యందు నా మాటలు మీ యందు నిలిచి ఉన్న ఎడల మీకు ఏది ఇష్టమో అడుగుడు. నువ్వు దేవునికి ఇష్టంగా లేకుండా నువ్వేదో గొంతెమ్మ కోరికలు అడిగితే అవి మీ భోగముల నిమిత్తము, మీ దురాశలు,
మీ అనాలోచనలు. అంతకు మించి ఏం ఉపయోగం ఉండదు. దేవుని చిత్త ప్రకారం నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తే ఏం కోరుకోవాలో ఆ మనసు దేవుడు నీకు ఇస్తాడు. దేవుడు నీకు సహాయం చేస్తాడు. ఆ మనసు ఇస్తే ఎలా ఉంటుంది అని అంటే, ఈ మధ్య హైదరాబాద్లో ఒక పెళ్లి సంబంధానికి వెళ్ళాం. వాళ్ళంతా హెబ్రోన్ పెద్దలు, పెద్ద పెద్దవారు, దైవ సేవకులు. 2 కుటుంబాలు కూడా హెబ్రోన్ సావాసులు. మంచి బిజినెస్లు ఉన్నాయి హైదరాబాద్లో. పెళ్ళి అంతా ఓకే, మన పిల్ల మన పిల్లోడు అనుకుని అందరు కూర్చున్నారు. పెళ్లి కూతురు పెళ్లి కొడుకుని అడుగుతాను ఒక మాట అంది. అడగమన్నారు. ఒకటే మాట అడిగింది, నువ్వు నిజముగా దేవుణ్ణి ప్రేమిస్తున్నావా? సబ్మిట్ యువర్ లైఫ్ ఫస్ట్. నువ్వు దేవుణ్ణి ప్రేమించి నీ జీవితం ఆయనకు అర్పణ అయితే ఇంకేం అడిగేది లేదు, నేను చేసుకుంటా. అది లేదు అనుకో, లెఫ్ట్ అంది. షాక్ అందరు, ఏం మాటలు లేవు. 2 కుటుంబాలు లేచి ఎటోళ్ళు వెళ్ళిపోయారు. ఇదేందమ్మా అడగటం అని. మొదటి ప్రియారిటీ దేవుడు. దేవుణ్ణి ప్రేమించకుండా ఎందుకు? కోట్లుంటే మనకెందుకు, బిల్డింగులు ఉంటే మనకెందుకు? దేవుడు లేని ఆ వ్యక్తి నాకు అవసరం లేదు అని అంది. నిజంగా దేవుణ్ణి ప్రేమిస్తే దేవుని సహాయం పొందకుండా నిన్ను ఏది అడ్డగించలేదు. ఎక్కడ ఏ మారుమూలనున్నా దేవుడు సహాయం చేస్తాడు. మా చర్చిలో పెద్ద ఆవిడ ఉంది. చర్చి కడుతుంటే డబ్బులు మూటంతా తెచ్చి నాకే ఇచ్చింది. అయిపోయింది. ఊళ్ళో వాళ్ళ అమ్మలక్కలు అందరూ తిడుతున్నారండి, నీకు ఏం నోరు బడా, తల్లిదండ్రులు లేరు, పిల్ల పెళ్ళి ఎట చేస్తావు, ముసలిదాని ఏం చేస్తున్నావు, నీ బడాయి బాగుంది, దేవుడు అంటున్నావని. పిల్లకి పెళ్లి సంబంధం వచ్చింది. వాళ్ళు వీళ్ళు చెప్పారు, నేనే పోయా. కూర్చున్న పెద్దమ్మ ఏంటి సంగతి అన్న. అయ్యా ఇటు కట్నం అడుగుతున్నారు. ఎంత? 1,00,000. ఇంకేం కావాలో? 50,000 తీసి ఆడ పెట్టొచ్చా. పెద్దంగా ఎడుతుంది. ఇదేంటని అంది. దేవుడే, నువ్వు దేవుని పని చేస్తే నీ పని దేవుడు చేస్తున్నాడు అంతే, నువ్వెందుకు బాధపడతావు? అందరూ అంటున్నారంటే ఈ మాయ ముసలిది డబ్బులు ఇంకా దాచిపెట్టింది అనుకుంటున్నారంట. దేవుని మహాకృప. దేవుడు అన్యాయస్తుడు కాదు. మొన్న కూడా నేను అక్కడికి ఆర్తమూర్ దగ్గరికి వచ్చినప్పుడు గుర్తు చేశాను. జగ్పూనన్ గారికి కూడా అంట, వాళ్ళ సంఘస్థుడు ఒక ఆయన వచ్చి నా ఆస్తి మొత్తం దేవుడు ఇచ్చేయమన్నాడు అని అంటే మొత్తం రాసి ఇచ్చేసాడు జగ్పూనన్ గారికి. జగ్పూనన్ గారు లోనకు పోయి, ఇదేంది ప్రభువా, అసలు ఈ ఆస్తి అంతా నేనేం చేయాలా, అసలు ఆయన ఇయటం ఏంది, రేపు ఆయన పిల్లలు వాళ్ళంతా ఏం కావాలా, అసలు ఏంటి అని ప్రార్థన చేస్తున్నాడు. అయ్యా నువ్వు ఇచ్చేది ఆగు, నేను ప్రార్థన చేసుకుంటాను. జగ్పూనన్ గారు ప్రార్థిస్తుంటే ప్రభు అన్నాడంట, నువ్వు మంచి అకౌంటెంట్ కావాలంటున్నావు కదా, ఆస్తి ఇచ్చినోడు కంటే నమ్మకమైన వాడు ఎవడన్నా ఉంటాడు, ఆయన్నే నీ అకౌంటెంట్గా పెట్టుకో అన్నాడంట. చప్పట్ల కొట్టి దేవుని మహిమపరుద్దాం. అట్లాగా దేవుడు ఎవరి చేత ఏ పని చేయించాలో అందుకే ఆయన్ని నమ్మాలి, ఆయన్ని ఆశ్రయించాలి. ఆయన్ని ఆశ్రయించే వ్యక్తి దేనికి భయపడడు. హెబ్రీ 13:6 రాయబడింది, నరమాత్రుడు నాకేమీ చేయగలడు. ఎప్పుడైతే నమ్ముతామో గొప్ప కార్యాలు చూస్తాం. ఈ నమ్మకం అనేది మనుషుల జీవితాల్లోనే కాదు. నల్గొండ ప్రాంతంలో మునగోడు సింగారం అనే ఒక ఊరు వెళ్ళాం. మార్కాపురం ప్రాంతంలో గంగవరం అనే ఒక ఊరు వెళ్ళాం. ఎర్రగొండపాలెం దగ్గర ఈ మధ్య మళ్ళీ రేపు వచ్చే నెల 9వ తారీఖు వీరభద్రాపురం అనే గ్రామం వెళ్ళాం. ఇట్లాగా ఇందాక చెప్పిన అందుకూరు అనే గ్రామం. ఆయా గ్రామాలకు వెళ్ళినప్పుడు మీకేం అవసరమో అడగండి, ప్రార్థన చేద్దామన్నా. ఆ సింగారం అనే ఊరు ఎంత అద్భుతం అని అంటే, బెస్ట్ విలేజ్, బెస్ట్ ప్రెసిడెంట్, బెస్ట్ అవార్డు ఆ ఊరికే వచ్చింది. ఈ గంగవరం అనే ఊరు వెళ్తే మీ ఊరు వస్తుంటే ఇప్పుడు ఇక్కడికి వచ్చినా కొంచెం రోడ్డు బాగలేదు, అవతల సింగల్ రోడ్డు బాగానే ఉంది, అసలు ఆ ఊరికి రోడ్డే సరిగా లేదు. మేము ఒక్కసారి 3-4 కార్లు పోతే ఆ ఊళ్ళో వాళ్ళు ఆపి మీరు ఏ ఆఫీసర్లో చెప్పండి అంటున్నారు. వెనకటి రోజుల్లో సంచి సైకిల్ ఉంటే పాస్ట్ అనుకునేవాళ్ళు, ఇప్పుడు అసలు పాస్ట్ ఎవరు అనుకుంటున్నారు. ఇక్కడ ఆఫీసర్ అర్థం కావట్లా, దొరగారు అర్థం కావట్లా, సూటు బూట్ వేసుకొని దిగితే సినిమా వాళ్ళు అర్థం కావట్లా. వాళ్ళు మమ్మల్ని ఏమనుకున్నారు, మొత్తానికి ఆఫీసర్లు అనుకున్నారు. ఇట్టుండేసరికి నిలబెట్టారు. మేము వెనకుండా పోయాం, ప్రార్థన చేద్దామని చెప్పాం. మళ్ళీ మా వాళ్ళు వెళ్ళారు, మళ్ళీ నిలబెట్టారు. ఏంది మీ బాధ అని, మా పట్టించుకునేవాళ్ళు లేరు, మా ఊరు అసలు బస్సు వస్తాం, రోడ్డు లేదు, ఇంట్లో ఏదైనా హాస్పిటల్కి పోవాలంటే జ్వరం వస్తే రోగం వస్తే అంటే అయ్యా ప్రార్థన చేద్దామని చెప్పండి. పోయినసారి అడిగారు కదా, ప్రార్థన చేసాం. ఆ ఊరు ఎమ్మెల్యే గారు వచ్చాడు, సురేష్ గారు ఏదో ఉంది ఆయన పేరు. ఈ ఊరు ఎన్నాళ్ళు ఎవరు పట్టించుకోలేదని ఊరు మొత్తం రోడ్లు వేయించాడు. ఊరు మొత్తం రోడ్డు వేయించాడు. మేము ఆ ఊరు బాగానే అయ్యగారులకు చెప్పండి వందనాలు అంటున్నారంట. ఇప్పుడు అట్లా వీరభద్రాపురం అనే ఊరు ఉంది, అందరూ వలసపోతారు. ఇప్పుడు చుట్టుపక్కల కర్నూలు నుంచి ఆ ఊరు వలస వస్తున్నారు. ఇంకా ఆశ్చర్యం ఏంటంటే, అక్కడికి వచ్చినప్పుడు ఆ పాస్టర్ గారు బ్రతుకున్నారు. ఆయన అడిగాడు, మీ కొరకు ప్రార్థన చేస్తాను. ప్రార్థిస్తే ఏం జరిగింది అని అంటే, నల్లమల్ల ఫారెస్ట్ అంతా యురేనియం ఉందంట అడుగున కొండల్లో. అది ఆటమిక్ రియాక్టర్స్కి పనికి వస్తుంది. కరెంటు తయారు చేయడానికైనా పెద్ద పెద్ద పవర్ ప్లాంట్లకి. కింద భూమిలో నిధులు ఉన్నాయి. ఒకవేళ అవసరమైతే ఊరంతా ఖాళీ చేయించి వాళ్ళకి ఎన్ని కోట్లు ఇవ్వాలో ఇచ్చి ముందు రోజుల్లో అదంతా స్వాధీనం చేసుకుంటాంట. ఊరు ఆశ్చర్యపడుతుంది, ఇదేంట్రా బాబు మనకింత వైభవం అని. అట్లా అడుగుపెట్టిన ప్రాంతాలు, అడుగుపెట్టిన ఊర్లు,
ఆ మనుషుల్ని, ఆ ప్రజల్ని, ఆ అధికారులను కూడా దేవుడు ఆశీర్వదించాడు. మన దేవుడు సమస్తము చేయగల సమర్థుడు. అందుకే నీ చిన్న జ్ఞానం కాదు, నీ దేవుడు ఎంత గొప్పవాడు తలంచి దానికి తగ్గట్టు ఉండాలి. నీకు తెలిసిన భక్తితో, జ్ఞానంతో ఆగిపోవద్దు. మీ హృదయమునకు గోచరము కానివి, కంటికి కనిపించనివి, చెవికి వినపడనివి దేవుడు చేయగల సమర్థుడు. ఆయన సహాయం చేస్తే ఎలా ఉంటుందో ఇంకొన్ని మాటలు గుర్తు చేస్తాను. చిన్నప్పుడు నన్ను ఎత్తుకున్న ఆయన ఉన్నాడు, యాదవ్ మహారాజు. ఆయన మా ఇల్లు కట్టారు. ఒకరోజు చర్చి దగ్గర ఆపాడు. బాబో ఆగు అన్నాడు. ఏందన్నా? నాకు ఒక కోరిక ఉందన్నాడు. ఏందో చెప్పన్నా. నేను కోట్లు సంపాదించాలన్నాడు. ఏంటి? చార్మినార్ కాడ అమ్మేయా అన్న. చార్మినార్ దగ్గర ఉంటాయి కోట్లు. ఇప్పుడు మన మోడీ డ్రెస్సు పైన బుష్ కోట్లు కదా, బ్లేజర్లు, టేజర్లు, ఇవన్నీ అయ్యా అన్న. ఉరకా, నన్ను చూస్తే పరాజకాలేంది, ఎంతైనా నిన్ను ఎత్తుకున్నానని. నాకు డబ్బు సంపాదించాలంది. సరే నువ్వు దేవుణ్ణి నమ్మన్నా. నమ్మటం ఎంత అని అంటే, ఎంత దేవుడు దీవించాడంటే, సత్తెనపల్లిలో ఐటీ దాళ్ళు. ఇప్పుడు మీ ఊర్లో ఐటీ దాళ్ళు అంటే ఎట్లుంటుంది? అందులో పాస్టర్ గారి దగ్గరకు వచ్చి ఎతికారంటే, పాలరాజు గారి దగ్గర అంటే ఎట్లుంటుంది? అట్లాగా ఊళ్ళో ధనవంతులన్నీ ఎతుకుతున్నారు. డబ్బులన్నీ ఈయన దగ్గరే ఉన్నాయి. ఈయన పేరు సూరి గారు, ఇంత లావుగా ఉంటాడు. ఆయన దగ్గర ఉన్నాయి. బాబో కోట్లు సంపాదించాను, ఇంకా బావచ్చు అన్నాడు. ఎడికి చచ్చిపోతానని. చూడండి అసలు ఆ ధైర్యం చూడండి. ఇందాక మా గ్రేస్ చెప్పినట్టుగా నిజంగానే చనిపోయాడు కూడా. కోట్లు సంపాదించాడు. రియల్ ఎస్టేట్ బిజినెస్ వచ్చి కోట్లే. నాతో పాటు ఉన్న ఓ వ్యక్తి కూడా అడవిలో ఉంటే పట్టుకొచ్చాను. రియల్ ఎస్టేట్ బిజినెస్ చేసి నాకు కూడా తెలియదు. పోయిన ఆగస్టులో, ఇంకా సంవత్సరం కాలేదు, నన్ను షోరూమ్కి తీసుకెళ్ళి ఇప్పుడు నేను వేసుకొచ్చిన కారు కొనిచ్చాడు. ఎంత అంటే 40 లక్షలు. మనుషులు వాళ్ళు చెప్తే ఎవరు నమ్మటలా. నా దగ్గర వాళ్ళు అంటున్నారు డబ్బులు నీ అని పేరు వాళ్ళదా అంటున్నారు. దేవుడు దీవించటం మొదలు పెడితే ఎట్లాగైనా మైక్ సెట్ ఆయన ఉన్నాడు. ఆయన డబ్బులు అంటే ఎట్ట అడుగుతాడు ఎవరినైనా వచ్చి. అసలు ఆయన పెద్ద కోటీశ్వరులాగా. బిల్ గేట్ కూడా ఎట్ట అడగడు కదా, అంబానీ కూడా ఇట్లా అడగడు. ఎట్టొచ్చి పాస్టర్ గారు ఏమన్నా ఉండయా అని అంటాడు. అరే బాబు, అసలు ఈ బడాయి ఏంది నాయన, ఏం బడాయి, పూట గడవపోతుంటే బడాయి అంటాడు. డబ్బులు అంటున్నాను, అడిగితే బాగోదని. సరే ఇప్పుడు నీ బాధ ఏందన్న? మా ఊళ్ళో అందరు దీవించబడ్డారు. పిచ్చోడు కూడా మిరపదోటలేసి ఎకరాల ట్రాక్టర్లు కొన్నారు. నా సంగతి ఏంటన్నాడు. నీకు మూట దొరుకుద్దు పో అన్న. గుంటూరులో మూట దొరికింది ఆయనకి. మూట దొరికితే ఆయన బడాయి కాదు. ఇంకెవరాలు మీకు చెప్పే కాదు. ధనం వచ్చినా ఏమొచ్చును? మదం వచ్చును, బలుపు వచ్చును. ఆయనకు బలుపు వచ్చింది, మదం వచ్చింది, అన్నీ వచ్చింది. ఎవరిని పడితే వాళ్ళని ఎవరో ఏంది అని అంటున్నాడు. మూటే, ఒట్టి మూటే. ఎంత ఉంటుందో ఒక 4-5 లక్షలు ఉంటాయో, లేకపోతే ఇంకేమైనా ఎక్కువ ఉండయో, తక్కువ ఉండవు. మూట దొరికితేనే అసలు మనుషుల కింద చోట్ల. వెనకటి రోజుల్లో పెద్దోళ్ళు చెప్పాడు, కోడిగుడ్డు అంత బంగారం ఉన్నాడు ఓడన్నాడు అంట ఒక రాజుకు గడ్డం చేసి. అప్పుడు ఆయన చెప్పాడంట, మంత్రి గారు ఆలోచించి వీడు తెక్కెట్టుందని ఆ బంగారంగా చేశాడంట. ఓ ప్రజలందరూ అన్నమో అని అరుస్తున్నారు అన్నాడంట. ఎందుకు? బంగారం పోయేసరికి. మా దగ్గర దేవుడు దీవిస్తే కొంతమంది బడాయి ఎట్టుంది చూడండి. అద్భుతముగా దేవుడు దొరికేటట్టు దేవుడు తన ప్రజల అవసరతలను తీర్చే దేవుడై ఉన్నాడు. తన మహిమ ఐశ్వర్యములో నుండి మన ప్రతి అవసరము తీర్చుంది. ఎందుకొరకు ఆయన ఈ లోకానికి వచ్చింది? ఈ అసమానతలు, ఈ బంధకాలు ఇవే కాదు. కల్వరి శిలువ ద్వారా పాపక్షమాపణ, పొందిన గాయముల చేత స్వస్థత. భూమికి ఆకాశానికి మధ్య వేలాడినాడు శ్రీమంతుడు, మన దారిద్ర్యం తీసుకున్నాడు. మానుప్రై వేలాడినాడు శాపగ్రస్తుడు, శాపము నుంచి విడుదల. తరాలుగా వచ్చే శిథిలాలు, వంశపారంపర్యంగా వచ్చే శిథిలాలు, వాటన్నిటి నుంచి విడుదల. ఇక్కడికి వచ్చే ముందు కూడా ఒక సహోదరి ఫోన్ చేసింది. అన్న, అమ్మాయికి మంచి సంబంధం వచ్చింది. అబ్బాయి ఎక్కడో కలకత్తాలో ట్రైనింగ్ అయ్యాడు. అమ్మాయి కూడా మాట్లాడింది. ఏమనిపిస్తుంది అని అంటే అర్థం కావట్లేదు. నేను ఒకటే మాట చెప్పా, ఇట్స్ అన్వర్తి పర్సన్. అమ్మాయికి సూటబుల్ కాదు. వెనకున్న మూట ఏది ఉందో అది పోవాలని నేను కూడా ప్రార్థన చేస్తా. అమ్మ ఏమనుకోకుండా మాట అంటున్నానని. నువ్వు పడ్డ కష్టము నీ బిడ్డలు పడకూడదు, ఓకే అని అన్న సీక్రెట్ ఏముంది? అదే పరిస్థితి అంది. ప్రార్థన చేస్తాను, అడ్డు తొలగిపోవాలని ప్రార్థించు, దేవుడే సహాయం చేయనుగాక అన్న. ఎంత సంతోషపడుతుంది. శాపం, తాతల తండ్రులు వంశాలను బట్టి జనరేషనల్ కర్స్, అనుకోని వైపు నుంచి వచ్చే శాపాలు, ఇవన్నీ మూట కట్టుకొని ఉంటాయి. ఇది నా జీవితంలో కూడా నేను చెప్తాను. ఇంత మంచి నిష్ఠ, భక్తి, కమ్యూనిజం ఉన్న కుటుంబాల్లో నుంచి వచ్చా. ఒకరోజు మా నాయనమ్మ దగ్గర కూర్చున్న చర్చిలో, నా దగ్గరే ఉంది. చివరి దినాల్లో చనిపోయేటప్పుడు 85 ఏళ్ల వయసు, ప్రభువుని తెలుసుకుంది. నాలాంటోడు ఎవడన్నా ఉన్నాడా మన కుటుంబాల్లో అని అడిగాను. అంత భక్తి పరులే కనపడుతున్నారు కదా, అందులో నువ్వే ఇంకా పెద్ద భక్తి. అందులో మనకే ఒక గుడి, మనకే ఒక పంతులు గారు, మన ఇంట్లోనే పంతులు గారు పెళ్ళిళ్ళు చేసి ఆయన మా మామ ఒక ఆయన, వాస్తు చూసి ఆయన పెదనాయన, సిద్ధాంతం చెప్పి ఆయన అన్న. ఇంతమంది ఉన్నారంటే కాదురా, 4 తరాల క్రితం ఒకడు ఉన్నాడురా నీలాంటోడు పలానూళ్ళో.
వాడినే చూసా, ఇప్పుడు నిన్నే చూశాను అంది. ఓ మూట వెనకుందన్నమాట అనుకున్నా. ఈ మూట పోవాలి. అట్లాగనే మా వాళ్ళకున్న ఆదర్శం ఏంటి అని అంటే, దేవుని నమ్మకపోయినా వాళ్ళు దేవుని నమ్ముకున్న ఉచ్చి క్రిస్టియన్ అంటారు. మా ఇంట్లో మా కుటుంబాల్లో అన్ని జాతులు వారు ఉన్నారు. మా తాత శంచామం చేసుకున్నా అంటే కేరళ అని. అక్కడి నుంచి మొదలైతే ఇవాళ ఉన్న అన్ని కులాలు ఒక భాషలో చెప్పాలంటే అందరు ఉన్నారు. ఇటు బ్రాహ్మణులు ఉన్నారు, కథ మా జాతులు రెడ్లు ఉన్నారు, ఇక బ్రదర్ ఎస్టీలు ఎరుకుల యానాది ఉన్నారు, ఇక అన్ని జాతులు వారు ఉన్నారు. ఇంత ఆదర్శమైన కుటుంబం, అందుకే ఈ వైపు వచ్చానేమో అనుకుంటాను. ఏ భేదం చూపలేదు. ప్రభుకే మహిమ కలుగును గాక. చూడండి, దేవాది దేవుడు ఈ రూట్లోకి తీసుకొని వచ్చి ఈ విధంగా సహాయం చేయడం ఆరంభించాడు. అలాగా అన్ని రాష్ట్రాల పరిచయం ఎక్కడ అడుగు పెడితే అక్కడ దేవుడు తన కృప చూపాడు. ఈ మధ్య కన్యాకుమారిలో మీటింగ్ పెట్టాం, అయిపోయింది. పెద్ద తుఫాన్ వచ్చింది. అక్కడ మీటింగ్ ఏర్పాటు చేసిన ఆయన బోటు ఒడ్డుకు కొట్టుకొని పగిలిపోయింది. వీడియోస్ కూడా ఉన్నాయి. చాలా ఫీల్ అయిపోయాడు. అందులో గతంలోనే కొన్ని రోజుల క్రితం తన భార్య చనిపోయింది. ఆ బోటు ఖరీదు ఎంత అంటే మినిమం 50 లక్షలు ఉంటుందంట, సెకండ్ హ్యాండ్. కొత్తదంటే కోట్ల పైన. ఆయనకు మైండ్ బ్లాక్. మొన్నే వచ్చి ఉపవాసం కూడా ఉండిపోయాడు. బాధపడుతున్నాడు. చెప్పిన సహాయం చేసేది దేవుడు. సైతాను ఒకటి తీసుకుంటే 7 రెట్లు దేవుడు నీకు ఇస్తాడు. అందుకని ఆయనకే సాక్ష్యం చెప్పా. ఏమని, బెనటా ఫ్రాన్సిస్ అని ఒక ఆమె జర్మనీ మన ఇండియన్ చేసుకుంది, ఇజ్కియా ఫ్రాన్సిస్ గారిని. ఆమె ఢిల్లీ ఎయిర్పోర్ట్లో దిగిందంట. మన వాళ్ళకి మన దేశంలో ఇందాక చెప్పుకున్నాం కదా, న్యాయం అనేది దొరకదు. ఎయిర్పోర్ట్లో సెల్ ఫోన్ కాజేశారంట ఆఫీసర్లు. ఇంకేం చేయాలా? అది ఎవరిది? జర్మనీ దేశస్తురాలది. ఆమె ఫోన్ పోయింది. మా ఫోన్ అంటుంది, ఏం పలకట్లా. ఆమె ప్రార్థన చేసిందంట, సైతానా నువ్వు ఒకటి తీసుకుంటే నేను 7 తీసుకుంటానంట. మద్రాస్ ఎయిర్పోర్ట్లో దిగేసరికి ఆఫీసర్లు అందరు నుంచోనమ్మా మా పరువు బాధ్య, నువ్వేమీ చెప్పకు, మీ జర్మనీ ఎంబాసీలో మా ఇండియన్ ఎంబాసీలో నీకేం ఫోన్ కావాలో తీసుకోలేదు, 7 తీసుకో అంటున్నారంట. ఆమె అందంట, నాకెందుకు నా ఫోను, దానికి సమానమైన ఫోన్ ఒకటి ఇండు చాలు. ఆమె ప్రార్థిస్తే మన దేశస్తున్నే చేసుకుంది. శాపం. ఆమె కూడా పుట్టినప్పుడు మరుగుజ్జు. ప్రార్థిస్తే 6 అడుగుల పైన పెరిగింది. ఆమె రాసుకొచ్చింది, బయట దొరుకుద్ది. బెనటా ఫ్రాన్సిస్ గారు కర్సెస్ అని ఒక బుక్ రాసింది, చదవచ్చు కూడా. ఈ శాపం ఎన్ని విధాలుగా ఉంటుంది. ఆ శాపం నుంచి విడిపించడానికి దేవుడు నా జీవితంలో కూడా విడుదల ఇచ్చాడు. ఇక్కడికి వచ్చే ముందు కూడా ఒక దేవుని సేవకురాలకి తన కుటుంబంకి అదే చెప్పాను, మీరు పడ్డ కష్టాలు మీ బిడ్డలకు రావద్దు, బ్రేక్ చేయండి అని. అంటే తన కుమార్తె కూడా అంటుందంట, సేమ్ అదే సిచ్యువేషన్ లాగా ఉంది మమ్మీ, రిజెక్ట్ అందంట మ్యాచ్. మంచి విషయం, కరెక్ట్గా చెప్పిందమ్మా అని చెప్పాను. ఓకే అన్న అంటుంది. ఇట్లాగా మనము ప్రభు వైపు చూసి సహాయం పొందాలి. ప్రభువే మన సహాయకుడు. ఎందుకు? మనము సేవించున్న దేవుడు దహించు అగ్ని, కరుణామయుడు, కృపామయుడు మాత్రమే కాదు, యూదా గోత్రపు సింహముగా రాబోతున్నాడు. ఆయన అగ్ని అభిషేకం ఎవరిలో ఉంటుందో వారికి ఉన్న బంధకాలన్నీ పటాపంచలైపోతాయి. నీ ఆర్థిక సమస్య, నీ అప్పుల బాధ, నీకున్న మానసిక సమస్య, సైతాన్ యొక్క తంత్రాలు, చెడు కళలు, చెడు భావము, చెడు ఆలోచనలు, చెడు కోరికలు, ఎప్పుడైతే నువ్వు ఆ అగ్ని అభిషేకాన్ని పొందుతావో అవన్నీ లయపరచబడతాయి. అందుకే నువ్వు దేవుణ్ణి అడగాలి కానీ మనుషులను కాదు. ఎప్పుడైతే ఈ అభిషేకాన్ని నువ్వు పొందుతావో ఆయన కార్యాలు ఎలా ఉంటాయో చివరిగా కొన్ని గుర్తు చేస్తాను. ఓ రైతు పొద్దు ఉదయకాలం నా దగ్గరికి వచ్చాడు. నేను ఉపవాసం ఉండి ప్రార్థిస్తున్నాను. అయ్యగారు 5 ఎకరాల మిరపతోట వేసాను, పెట్టుబడి అంతా అయిపోయింది, ఇప్పుడు ఒక 2 లక్షలు కావాలి, కర్నూలు పోయి పనివాళ్ళని తెచ్చుకోవాలి. పంట బాగా పండింది, డబ్బులు అందటం. ఆయన పేరు కూడా నా పేరే, సత్యం గారే. ఏమయ్యా నా పేరు పెట్టుకొని మరి నువ్వు అవమానకరంగా మాట్లాడుతున్నావు, ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలన్నాడు. ప్రార్థన చేశాడు, నాతో పాటు 3 రోజులు ఉన్నాడు. అయిపోయి నాకు ఏం చేయమంటావు అన్నాడు. పోయి మళ్ళీ వాళ్ళనే అడుగు అప్పు అన్న. ఏమండే ఏం చెప్పేది అంటున్నాడు. అదేందన్న, ఎట్ట పోవాలంటున్నాడు. సిగ్గు తక్కువ ఆమె మగడ పెళ్ళికి పోయిందని అంటారు, అంతే అన్న. ఇంకా నీకు తెలియదేమో, కళ్ళు రాలేదని సొక్క కూడా పెట్టిందంట, నువ్వు వెళ్ళి వాళ్ళని అడుగన్నా, సిగ్గు అవుతుంది అన్నాడు. అందుకే నేను అదే చెప్పా సామెత నీకు, వెళ్ళు అన్నాను. వెళ్ళాడు. వెళ్ళి ఒక రైతు ఇంటి దగ్గర అట్ట తలుపు కొట్టాడు. ఏమండి మొన్న ఏదో డబ్బు ఇదిగో తెచ్చాను కానీ ఇంట్లో పెట్టాను, నీకు ఈ బుద్ధి కాలేదంటున్నాడంట. అయిపోయింది, ఆడ డబ్బు అందింది. ఇంకొక ఇంటికి పోయాడంట, ఇదిగో చేను బాగా పండింది, మాకు ఎప్పుడు పండలా, ఆ చేను చూస్తే నీకు ఈ బుద్ధి కాల, మా ఆవిడ వద్దని అన్నాడంట. ఆయన డబ్బులు తెచ్చాడు. 3 ఆయన అంటున్నాడంట, నీ మొహం చూస్తే ఈ బుద్ధి కాలేదు అబ్బాయి, మొన్న ఎందుకు ఇవ్వాలని పిత్తం తీసకపోయినాడు. 2 లక్షలు దొరికినాయి. తెచ్చాడు. ఆయన అప్పులన్నీ 5 రూపాయల వడ్డీలు తీరిపోయినాయి. డాక్టర్ కొన్నాడు, కొడుకు పెళ్లి చేశాడు, ఇప్పుడు 10 ఎకరాలు బండిస్తున్నాడు. ఈ చర్చిలో ఏ పని అంటే ముందు వచ్చి ఆయన చేసిపోతాడు. దేవుడు నాకేం తక్కువ చేయాలి. చూడండి, ఆ కాడి విరగ్గొట్టబడ్డప్పుడు విడుదల. మరో వ్యక్తి ఉన్నాడు, వచ్చాడు, ఎన్నో సంవత్సరాలుగా దాసత్వం నాకు,
ఏ పని చేసినా కలిసి రావటం లేదు. ఏం చేయమంటావు అన్నాడు. నువ్వేం చేయాలనుకుంటే అది చేయాలి. పశువులు కొనటం అమ్మటం మొదలుపెట్టాడు. ధాన్యం కొనటం అమ్మటం మొదలుపెట్టాడు. చూస్తే ఇవాళ ఊళ్ళో లక్షల టర్న్ ఓవర్ చేస్తున్నాడు. అంటున్నాడు, ఆ మనిషినే గాయాలి నాకు ఎందుకు ఇలేదు అంటున్నాడు. దేవుని అభిషేకం ఎప్పుడైతే నీ మీదకి వస్తుందో, ఈ అడ్డు తెంచి వేయబడినప్పుడు నువ్వు చేసే ప్రతి పని ఆశీర్వదింపబడుతుంది. నీకు దేవుని సహాయం అడగాలి. అడుగు ప్రతి వానికి నిశ్చయంగా తన ఆత్మను ఇస్తానండి. ఆయన ఆత్మచేత ఎందరు నడిపించబడతారో వారి దేవుని కుమారులు. నీకు దేవుని సహాయం అడుగు. ఆలోచన చెప్పేది ఆయన. నువ్వేం కోరుకోవాలో, ఏ పని చేయాలో, ఏ ఇత్తనం ఎత్తాలో, ఏ పంట పండించాలో, ఏ చదువు చదవాలో, ఏ ఉద్యోగంలో చేరాలో, ఏ సమయం కొరకు నువ్వు కనిపెట్టుకుని ఉండాలి. ప్రసంగం 3:1 రాయబడింది. కీర్తన 75:2 రాయబడింది. ప్రతి దానికి సమయము కలదు. యుక్తమైన కాలము నేను కనిపెట్టుతున్నాను అంటున్నాడు. దేవుడు న్యాయం తీర్చువాడు, మన పరిస్థితులు ఎరిగినవాడు, పుట్టించిన మనలను విడిచిపెట్టువాడు కాదు. సామెతలు 15:3 రాయబడింది. ఆయన కను దృష్టి ప్రతి వారిని చూస్తున్న, మంచి వారిని చెడ్డవారు. మొన్న ఎస్టర్ అయిపోయింది. యోహాను సువార్త 5:28 చూస్తాం. చూడండి, ఎవరైతే మంచి పనులు చేస్తారో జీవ పునరుద్ధానానికి వారు లేపబడతారు. చెడ్డోళ్ళు కూడా లేపబడతారంట. దేని కొరకు? తీర్పు. దేవుడు ఎవరికి అన్యాయమో అందరు లేస్తారు. బుద్ధి గల కన్నికలు, బుద్ధి లేని కన్నికల్లాగా. సిద్ధపాటు కలిగి ఉన్న వాళ్ళు ఏం చేరతారు, సిద్ధపాటు లేకపోతే పోగొట్టుకుంటాం. అందుకే మనం ఈ కడవరి దినాల్లో చాలా జాగ్రత్త కలిగి ఆయన సహాయం కొరకు కనిపెట్టండి. మీరు మనుషుల దగ్గర వెతక్కండి, మీ జ్ఞానం కలిగిన వారి దగ్గరకు వెతక్కండి, దైవజనుల దగ్గరికి వెళ్ళి వెతక్కండి. ముందు నువ్వు దేవుని దగ్గర విను. దైవజనుని దగ్గరకు వెళ్తే ఏమవుద్దనంటే, నీకు చెప్పిన దానికి కన్ఫర్మేషన్. దేవుని సేవకుని ద్వారా దేవుడు నీతో మాట్లాడతాడు, నిన్ను బలపరుస్తాడు. ఆయన దగ్గరకు పోయి చెప్పించుకున్నావు అనుకో, అది సోది అవుద్ది. నువ్వు దేవుని దగ్గర కనిపెట్టి ఆయన దగ్గరికి వెళ్ళావనుకో, నీ ప్రశ్నకు సమాధానం దొరుకుద్ది. ఇది వదిలిపెట్టారు మనోళ్ళు, దానికోసం పోతారు. నేను వరంగల్ వెళ్తే చూశాను. అన్నయ్య పెళ్ళి అవుద్దో లేదో చెప్పానంటే, ఇలా ఏం కూర వండాలో కూడా చెప్పొద్దమ్మా అన్న. మా అయ్యగారు అయితే చెబుతాడు అంటాను. ఓ మీ పరిస్థితి అదా? వరంగల్లో నాకు ఎదురైన అనుభవం. కూర కూడా అయ్యగారు చెప్పాల్సిందేనా అన్న. మీకు పిల్లనిస్తే రేపు చేసుకుంటే ఇంకా మరి వాళ్ళ పరిస్థితి ఏంటి అన్న. ఇంకా పలకట్లా. ఇక అయ్యగారు చెప్తేనేగా మీ చర్చి వద్దు, మీ సావాసం వద్దన్న. మా చర్చి వాళ్ళకి మేము వేరే సంబంధాలు చూస్తాంలేమ్మా, మేము దర్శనాలు చెప్పం, ఏం చెప్పం అని అంటే, కాదండి అయ్యగారు కాదండి అన్నారు. నీకు పెళ్ళి అవుద్దు కానీ మా అబ్బాయితో కాదమ్మా అన్న. సికింద్రాబాద్ బ్యాప్టిస్ట్ చర్చిలో పెళ్ళైంది. పాపం ఆ పాపకు ఒక బాబు కూడా పుట్టాడు. అమ్మ బాగున్నారా, దర్శనాలు చెబుతున్నారంటే చెప్పట్లేదు అన్నయ్య అప్పటి నుంచి అంటుంది. దేవుని దగ్గర నుంచి వినకుండా ఎవరో చెప్పి నీ వింటే నష్టం కదా. పులిని చూసి నక్క. అందుకే నువ్వు నేను మొదట ఎవరి దగ్గర వినాలి, ఆ తర్వాత మన కన్ఫర్మేషన్ కావాలంటే ఎవరి దగ్గరికి వెళ్ళాలి? సేవకుని దగ్గరకు వస్తే ఆయన మాట్లాడతాడు, దేవుడు ఆయన ద్వారా మాట్లాడతాడు. మందిరంలోకి వస్తే దేవుడు నీతో మాట్లాడతాడు, నీకు రుజువు ఇస్తాడు, సమాధానం పరుస్తాడు, నిన్ను బలపరుస్తాడు. ఇది లేకుండా పరిగెడితే ఏ మేలు ఉండదు. అందుకే ప్రభువు దగ్గరికి వచ్చిన మనం పరిగెత్తవద్దు. ఇన్నేళ్ళు ఈ సేవ విజయ రహస్యం అదే. దేవుని దగ్గర నుంచి విన్నాం, అడుగులు వేశాం, ప్రకటించాం. అందుకే ఇన్ని లక్షల మందికి అందియటానికి. అంతేకాదు సిలువ సాట నుండి ముందుకు వచ్చాం. ఎవరిని ఫోకస్ చేయడానికి, గుంపు తయారు చేసుకునే ప్రయత్నం చేయలేదు. ప్రభువు కంటుగట్టి తప్పుకున్నాం. చెంచువారు, నక్కలవారు, ఇటువంటి వారు కూడా దేవుణ్ణి తెలుసుకున్నారు. వాళ్ళు దేవుణ్ణి తెలుసుకున్నప్పుడు ఎదురైన పరిస్థితి మీకు చివరిగా చెప్తాను. ఓ చెంచు అమ్మాయి నా దగ్గరికి వచ్చింది, కొండమ్మని. చెంచు వాళ్ళు 2-3 పెళ్ళిళ్ళు చేసుకోవచ్చు. ఈ ఇంటి ఎదురోని చేసుకుంటారు, వీడిని వదిలిపెట్టి ఆ ఎదురోని చేసుకుంటారు, వాడిని వదిలిపెట్టి పక్కింటోని చేసుకుంటారు. ఏం తప్పు లేదు. ఏళ్ళకు పుట్టిన పిల్లలు, వాళ్ళకు పుట్టిన పిల్లలు, ఏళ్ళకు పుట్టిన పిల్లలు కలిసి ఇంకొకళ్ళకి పుట్టిన పిల్లలకు పెళ్ళిళ్ళు చేస్తారు. మనకు అర్థం కాదు. మా అమ్మ పిల్లలు, మా నాన్న పిల్లలు అంటుంటారు. ఇదేదో అమెరికాలో వింటాం. ఏమండి, నీ పిల్లలు నా పిల్లలు కలిసి మన పిల్లలను కొడుతున్నారు అనేది సామెత అమెరికాలో. అట్లాగా మన దేశంలో ఈ ట్రైబ్స్లో చూశాను. ఎవర్రా మా అమ్మ పిల్లలు పెళ్లి చేయడానికి పోతున్నాం అన్న అంటారు. మీరు అంటే మా నాన్న పిల్లలకు అంటారు. మీకు వందనాలు రా, ఎవరెవరో వరుసలు కూడా తెలియట్లేదు. ఆ రోజుల్లో ఇజ్రాయేలీ పరిస్థితి అని అనుకుంటాను. అరణ్యంలో బయలుదేరినప్పుడు. సరే, ఏది ఏమైనా మీరు మంచోళ్ళు, దేవుని కొరకు ఉండాలి అని అంటే ఇప్పుడు పెళ్ళిళ్ళు చేసుకోవటం మానేశారు, ఈడాకులు ఇవ్వటం మానేశారు. మానేయటం కాదు, అడుక్కునే వృత్తి వారిది. అడుక్కోవటం మానేశారు. ఇప్పుడు ఏం చేయాలి? మిరపకాయలు కోతకు పోతున్నారు, చేపలు పట్టడానికి పోతున్నారు, తేనె తీసుకురావడానికి పోతున్నారు, ఉడుములు పట్టడానికి పోతున్నారు. ఇవన్నీ కాక ఈ కొండమ్మ అనే అమ్మాయి ప్రార్థన చేస్తుంటే దేవుడు ఆమెకు ఒక గంప చూపించాడంట. దాంట్లో ప్లాస్టిక్ సామాను చూపించాడంట. ఈ ప్లాస్టిక్ సామాను అమ్ముతూ 2 పిల్లలకు పెళ్లి చేసింది, 2 ఇళ్ళు కట్టింది. అంతేకాదు చుట్టుపక్కల 10 ఓళ్ళల్లో ఆ అమ్మాయి ద్వారా ఎంతమంది రక్షింపబడ్డారో నో కౌంట్. చెంచు అమ్మాయి, మంచి అమ్మాయి కాదండి. చెంచు అమ్మాయి ద్వారా చుట్టుపక్కల ఓళ్ళల్లో అనేక మంది ప్రజలు రక్షింపబడ్డారు. తన ద్వారా
20 సెంచు గ్రామాల్లో చర్చిలు కట్టబడ్డాయి. ఒక్క అమ్మాయి ఏ ఊర్లో ఉంటే వాళ్ళ సెంచు వాళ్ళకి సువార్త అందించింది. దేవుని నుంచి వినటం నేర్చుకుంది, ప్రకటించడం నేర్చుకుంది, చక్కగా పాటలు పాడుద్ది, వెళ్ళి ప్రకటిస్తుంది. ఆ ప్రజలందరికీ రక్షణ దొరికింది. తనతో పాటు పురుషులందరూ ఈ సమరశ్రీలాగానే రక్షింపబడ్డారు. సీక్రెట్ ఏమీ లేదు. ఆమెకు చదువు రాదు, ఏమీ రాదు. ఎవరిని ప్రేమించింది? దేవుణ్ణి. ఆ అమ్మాయికి ఒకటే చెప్పాను, ఒక లంబాడి అమ్మాయి సాక్ష్యం, హైదరాబాద్లో. తల్లిదండ్రులు లేరు, చర్చికి వచ్చింది. పాస్టర్ గారు దేవుని గురించి చెప్తుంటే బాపు అని చెప్పాడు వాళ్ళ భాషలో. బాపు అంటే తండ్రి కదా, తండ్రి అంటే అన్నీ చూసుకుంటాడు. మా ఊరు బస్సు వస్తుంది, ఏం చెప్పొద్దు, నన్ను నీళ్ళల్లో ముంచండి అంది. అంటే ముంచకూడదమ్మా, నీకు దేవుని గురించి చెప్పాలంటే బాపు అన్నావుగా, ఓకే అంటుంది. ట్రాన్స్లేషన్ పెట్టి ఆ లంబాడిగా అమ్మాయికి లంబాడి భాషలో చెప్పిస్తే ఈ సాక్ష్యం ఈ సెన్స్ అమ్మాయికి చెప్పాను. ఆ అమ్మాయి విన్నది, మళ్ళీ పెళ్లి చేసుకోవాలి. చిన్న వయసే, ఇప్పుడు కూడా అంతా ఒక 45, 50 ఉంటాయి. 2 పిల్లలు 13 ఏళ్ళకే పుట్టి ఉంటారు. 2 కోడళ్ళు వచ్చారు, వాళ్ళకి మళ్ళీ పిల్లలు. మొత్తానికి వారి బంధువులందరికీ సువార్త ప్రకటించింది. మనుషులకు అసాధ్యం కానీ దేవునికి సమస్తము. బైబిల్లో పామర్లను చూస్తున్నాం, మేము ఈ సొంచు వాళ్ళని, నక్కల వాళ్ళని, డొక్కల వాళ్ళని చూస్తున్నాం. ఈరోజు ఈ దోమన గొంతులో పల్లెకారులైన మిమ్మల్ని చూస్తున్నాం, పాలురాజు పాస్టర్ గారిని చూస్తున్నాం. ప్రభుకే మహిమ కలుగును గాక. మీ మధ్యలో ఏర్పరుచుకొని మీ అందరికీ రక్షణ దొరకటం అంటే మామూలు విషయం, ఎందుకంటే మేము అనుభవపూర్వకంగా చూస్తూ ఉన్నాం. అనంతపురం మన రాత్రి కాలం వెళ్ళాము. అక్కడ మరాఠీ వారు ఎంటుకలు, పిన్నీసులు, సూదులు అమ్మేవారు. దాదాపు ఒక 30 మంది రక్షింపబడ్డారు, ఒక 7-8 కుటుంబాల వారు. అక్కడ ఉన్న మతోన్మాదులు వాళ్ళని బెదిరించారంటే మీరు చర్చికి పోవద్దని. కొద్ది రోజులు ఆగుతామండి, మళ్ళీ వస్తాము, ప్రభు కొరకే సిద్ధపడ్డాం, కానీ ఇప్పుడే ఎందుకని వాళ్ళు మాకు ధైర్యం చెబుతున్నారు, మీరేం బాధపడకుండా రాకుండా ఉంటామని. మేము మరలా వస్తాం, ఆయన మా కొరకు ప్రాణం పెట్టాడు, మేము ఆయన కొరకు ప్రాణం పెట్టేది ఉంది. వాళ్ళు బెదిరిస్తున్నారు కాబట్టి కొంచెం ఆగి వస్తాం. దేవుడే, మనుషులు కాదండి, దేవుడే సహాయం చేసి వారిని. కానీ వారు మనల్ని బలపరుస్తున్నారు. దేవుడు అంటే తెలిస్తే అనవసరంగా చిక్కుబడరు, పాపములో ఉండరు, అబద్ధాలు ఆడరు, పొరుగువాని సొమ్ము ఆశించరు, ఏదో కావాలని కోరుకోరు. వాళ్ళు కోరుకునేదల్లా ఏముంది అని అంటే, తండ్రి నీ చిత్తమే సిద్ధించునుగాక. ఇంక వేరే అంబిషన్స్ ఏం లేవు, వేరే ఆశయాలు లేవు. ఏ వయసులో ఉన్నా ప్రభు చిత్తం చేయడానికి వారు బ్రతుకుతారు. ప్రభు నామానికి అత్యున్నత మహిమ కలుగునుగాక. ఈ రాత్రి కాలం ప్రభు మనల్ని ప్రేమించి ఈ సమయాన్ని నాకు ఇచ్చినాడు. ప్రభుకే మహిమ చెల్లిస్తూ ఉన్నాను. ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకొని ఏకీభవించండి. మీ మనసులో ప్రార్థించండి. ప్రభువా, నీవే నాకు సహాయం చేయాలి నాయన. నీ కృపా సింహాసనం యొద్దకు నేను వస్తున్నాను. నా జీవితంలో విన్న మాటలు కాదు ప్రభువా, అడుగడుగున నీ సాక్ష్యంగా ఉండాలి. అనుదినము నీ సాక్షిగా ఉండాలి. నా జీవితం ద్వారా నీవు మహిమను పొందాలి. ప్రతి క్షణము నీది ప్రభువా, ప్రతి దినము నీది ప్రభువా. నీ మహిమ కొరకు ఉండునట్లు కృపచూపు. నీకిష్టమైన పాత్రగా తండ్రి, నీ చేతి పనిముట్టుగా, సాధనముగా ఉండునట్లు నా ఎడల కృపచూపు ప్రభువా. ప్రేమించి నాకు ఇచ్చిన ఈ ఆయుష్కాలం నా మట్టుకైతే భక్తుడు పౌలు పలికినట్లు క్రీస్తే నాయన, బ్రతుకుట క్రీస్తే, దేహమందున్నను దేహము విడిచినను నీ కొరకే. మా ప్రియమైన తండ్రి, మేము బ్రతికినను చనిపోయినను నీ వారమే. ఇదిగో నీ బ్రతికి నీ యందు విశ్వాసం ఉంచువాడు ఎన్నటికీ చనిపోడు అంటున్నావు తండ్రి. ఆ రెండో మరణాన్ని మేము తప్పించుకుంటాం, యుగ యుగాలు నీతో ఉంటాము కనుక ప్రభు ఆ కృప చూపమని అడుగుదాం. అట్లా మీ అవసరాలు ఏమైతే ఉన్నాయో ప్రభువుని అడుగు. నీకు సహాయము చేయటానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. తన పిల్లలను విడిపించటానికే మనము పాపములమై ఉండగానే మన కొరకు మరణించాడు. మనల్ని నీతిమంతులుగా చేయటానికి ఆయన తిరిగి లేపబడ్డాడు. ప్రియమైన తండ్రి, ప్రేమించి నాకు ఇచ్చిన ఈ ఆయుష్కాలం నీ కొరకు వాడటానికి నాకు సహాయం చేయండి ప్రభు. ఇదిగో నేనున్న గ్రామం, నేనున్న పట్టణం, నేనున్న ప్రాంతం దీవించబడాలి. ఏది అవసరం ఉందో అడగండి ప్రభు, ఆ సహాయం చేయమని అడగండి. మునుపెన్నడు చూడని ఆశీర్వాదాలు మీ గ్రామ పెద్దల్లో, గ్రామ ప్రెసిడెంట్, గ్రామ అధికారులు, మరి ఎవరు ఉన్న వారిని దేవుడు చేతబట్టి దేవుడు ఏమైనా చేయగలడు. ఇదిగో మా గ్రామాన్ని, మా గ్రామ పెద్దలను మీరు ఆశీర్వదించండి. ఈ రాత్రి కాలపు దీవెనలు దయచేయండి ప్రభు. మా హృదయాల్లో ఉన్న అసమానతలు ఆత్మీయముగా, ఇహపరముగా, భేదా బిక్కి అనేది, ధనవంతుడు లేనివాడనేది, జ్ఞానమువాడు జ్ఞానము లేనివాడనేవి ఏ అభిప్రాయాలున్న ప్రభు తీసివేయండి. మనుష్యను నిన్ను ప్రేమిస్తాం, నీ కొరకు నిన్ను మొక్కుతాం, నిన్నే పూజిస్తాం ప్రభు. మాకు సహాయము చేయండి. నీ పరిశుద్ధాత్మ చేత మమ్మల్ని నింపండి. మీ ఆలోచన చొప్పున మమ్మల్ని నడిపించండి. అట్లా ఇక్కడ ఉన్న దైవజనులందరి కొరకు ప్రార్థిస్తాం. పిలిచిన దేవుడవు, నమ్మదగిన వాడవు,
నీవే సహాయము చేయాలి. వారి పరిచర్యలను మీరు ఆశీర్వదించండి. మీలో ఒంటరి అయిన వాడు 1000 మందికునుంది, ఎన్నిక లేని వాడు బలమైన జనం. ఎవరు చేయవలసిన పని వారే చేయాలి, ఇంకొకరితో అవ్వదది. మనము లోబడితే ప్రభు కార్యాలు చూస్తాము. ఎప్పుడైతే లోబడతామో, ఎప్పుడైతే ఆయన వాక్యానికి విధేయులమవుతామో, ఆ వాగ్దానములన్నీ నెరవేర్చే దేవుడై ఉన్నాడు. ప్రభువే సహాయము చేయవారై ఉన్నారు. ప్రభు ఆ పని చెప్పింది మమ్మల్ని మార్చుకోవటానికి కనుక తండ్రి, ఇదిగో మేము లోబడుతున్నాము, సహాయము చేయండి. ఇదిగో మాకు అప్పగించిన పనిని సంపూర్తి చేయడానికి సహాయము చేయండి. మా ముందున్న సవాళ్ళను ఎదుర్కోవటానికి మాకు సహాయము చేయండి. మాతో ఉన్న వారికి, మేమున్న ఈ ప్రాంతానికి మీరే సహాయము చేయండి ప్రభు అని అడుగుదాం. ప్రతి సంఘము ఆశీర్వదింపబడాలని, ప్రతి సంఘము రాకడలో ఎత్తబడాలని, ప్రతి దైవజనుని పరిచర్య సంపూర్తి అవ్వాలని, వారి దినముల లెక్క సంపూర్తి అవ్వాలని, వారి ఎడల దేవుని ఉద్దేశములు యోచనలన్నీ సఫలపరచబడాలి, స్థిరపరచబడాలని, రాకడకు సిద్ధపాటు కలిగి ఉండాలని ప్రభువా మీరే సహాయము చేయండి నాయన. మీ సమీపానికి చేరదీయండి ప్రభు అని అడుగుదాం. బలపరుసు ప్రభు అని వేడుకుందాం. మీ కృప కొలదే ఆశీర్వదించు ప్రభు అని అడుగుదాం. ముఖ్యంగా మీ ప్రతి అవసరత ఏదైతే ఉన్నదో, ముఖ్యమైన అవసరత ఈరోజు దేవునికి చెప్పి నమ్ము. నీ హృదయంలో నమ్మి దేవునికి అవకాశం ఇవ్వు. ఆయన ఆశ్చర్యమైన కార్యం చేస్తాడు. ఆ పొందిన మేలుతో ఆగక దేవుణ్ణి సమీపించడానికి ఆశ చూపు. తను తెలుపుకుంటాడు. నీ దినములన్నీ నిన్న మొన్నటి వలె ఉంటాయి. సంవత్సరాలు గడుస్తూ ఉన్నా కూడా నీవు దేన్ని గురించి చింతించవలసిన అవసరం ఉండదు. నువ్వు జీవించే జీవితం ప్రభు కొరకని ఇతరులకు ఆశీర్వాదకరంగా మారిపోతావు. ప్రభువా ఆ రీతిగా నన్ను బలపరుసు తండ్రి, సహాయము చేయి ప్రభువా. నీ ప్రేమను పంచడానికి నాకు శక్తినివ్వు ప్రభు అని అడుగుదాం. బలపరుసు నాయనని వేడుకుందాం. ఈ రాత్రి కాలపు మెండైన దీవెనలు దాయిచేయమని అడుగుదాం. అట్లా హల్లెలూయా అని పలుకుచూ నాతో ఏకీభవించండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. పరిశుద్ధుడు పరిపూర్ణుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, నేను నీకు సహాయము చేయువాడనని పలికిన మా దేవ, ఈ గ్రామమును, గ్రామ పెద్దలను, అధికారులను ప్రభా జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. మీ సన్నిధిలోకి వచ్చిన నీ ప్రియ బిడ్డలను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను తండ్రి. ఇక్కడ పరిచర్య చేసిన దైవజనులు పాలరాజు గారిని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఈ రాత్రి కాలం ఈ కూడికలకు వచ్చిన దైవజనులందరినీ జ్ఞాపకం చేస్తున్నాను ప్రభువా. నీ సహాయము వలనే ప్రభా మేము కొండలను దాటుతాము తండ్రి, సైన్యములను జయిస్తాము. మా జీవితంలో ఎలాంటి కొండలైన మైనము వలె కరిగిపోతావి ప్రభువా. మా ప్రియ పరలోకపు తండ్రి, ఎటువంటి సైన్యమైన పరో సైన్యమైన తండ్రి, అది ఎర్ర సముద్రములో మూసివేయబడినట్లుగా ప్రభువా నీవు సమస్తమును తండ్రి తొలగించి మాకు సహాయము చేయువారై ఉన్నారు తండ్రి. నీ ప్రియ బిడ్డల జీవితాల్లో ఇహలోక దేవత యొక్క అంధత్వము, గురుడితనము ఏదైతే ఉన్నదో ప్రభువా నమ్మకుండా చేస్తున్నది, దాని ప్రభావము కొట్టివేయమని అడుగుచున్నాను. యేసుక్రీస్తు నామములో నీ ప్రజలకు విడుదల కలుగునుగాక. మీ దాసులు వారికి పిలిచిన పిలుపు వాగ్దానములను స్వతంత్రించుకొనుదురుగాక. మీ పరలోకపు ఉద్దేశ్యములన్నీ నెరవేర్చబడునుగాక. ఈ రాత్రికాలపు మెండైన దీవెనని బిడ్డలకు అనుగ్రహించబడునుగాక. ప్రతి వారి హృదయ వాంఛలు తీర్చబడునుగాక. మీ కృప కొలది ఆశీర్వదించమని వేడుకుంటూ ఉన్నాను తండ్రి. నిలవబడిన ఈ ప్రాంతముని ప్రజలను, సంఘమును ఆశీర్వదిస్తూ ఉన్నాను. యేసు క్రీస్తు నామములో ఆశీర్వదింపబడుదురుగాక. మునుపెన్నడు చూడని గొప్ప కార్యములు వీరి మధ్యలో జరుగునుగాక. తండ్రి తలపెట్టిన ప్రతి కార్యమును సఫలపరచమని అడుగుతున్నాను. గతములో చేయబడిన ప్రతి ప్రార్థనకు వెనువెంట ప్రతిత్రము దాయిచేయమని వేడుకుంటున్నాను. ప్రతి కన్నీటితో విత్తిన వారు సంతోష గానములతో పనులు మోసుకుంటూ కృప చూపమని అడుగుతున్నాను. ప్రతి సంఘము నింపబడునుగాక. ప్రతి దైవజనుడు ఇతరులకు ఆశీర్వాదకరముగా ఉండునుగాక. ప్రతి వారు వారి చేతులు బలము నుండి ఇతరులకు సహాయము చేయువారుగా ఉండుదురుగాక. ఈ రాత్రి కాలపు మెండైన దీవెనల చేత నింపబడుదురుగాక. మా ప్రియమైన తండ్రి, ప్రేమించి నాకు ఇచ్చిన ఆధిక్యతను బట్టి, కృపను బట్టి తండ్రి మీ సన్నిధిలో మనవి చేస్తూ ఉన్నాను. అవునట్లుగా నెరవేర్చి మీరే మహిమ, ఘనత, ప్రభావములు పొందమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ప్రభు నామమునకు మహిమ కలుగునుగాక. అందరికీ వందనాలు. అందరూ చప్పట్లు కొడుతూ ప్రభువును మహిమపరచుదాం. అందరూ కూడా దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా, హల్లెలూయా. మంచిది. అద్భుతమైన దేవుని వాక్య సందేశాన్ని అందించినటువంటి దైవజనులు సత్యమయ్య గారికి ప్రభు నామములో ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాం. చక్కని మాటలు ఇంతవరకు విన్నాం ప్రియులారా. మత్తయి సువార్త 6వ అధ్యాయం 33వ వచనంలో ప్రభు చెప్పినట్లుగా, కాబట్టి మీరు మొదట దేవుని రాజ్యమును
నీతిని వెదకండి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడను. వారి సేవా అనుభవంలో నుండి, వారి జీవిత అనుభవంలో నుండి తెలియజేస్తున్న అనేకమైన మాటలు మనకు, మన ఆధ్యాత్మిక జీవితాలకు, సేవా జీవితాలకు ఆశీర్వాదకరముగా ఉండునుగాక. ఆమేన్. ఈ సమయంలో మరి స్థానిక సంఘ బిడ్డలు వచ్చి పాట పాడుతుండగా ఈ సభల నిమిత్తమై కానుకలు స్వీకరించబడతాయి. త్వరగా పాటలు పాడేవారు రావాలి. హల్లెలూయా. దేవుని పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగును గాక. ప్రేమించేదా యేసురాజా అని పాట పాడుకుంటూ యేసునామను మహిమపరుద్దాం. ప్రేమించేదా యేసురాజా నిన్నే ప్రేమించేదా, ప్రేమించేదా యేసురాజా. ప్రాణమున్నంత వరకు నీ మహిమలో చేరే వరకు ప్రేమించేదా యేసురాజా, నిన్నే ప్రేమించేదా, ప్రేమించేదా యేసురాజా, నిన్నే ప్రేమించేదా, 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 ప్రేమించేదా. ప్రాణమున్నంత వరకు నీతో చేరే వరకు, ప్రాణమున్నంత వరకు
హల్లెలూయా. ప్రభుకు స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. పాడి ప్రభువును మహింపరిచినటువంటి బిడ్డలకు ప్రత్యేక వందనాలు. ప్రార్థన చేసుకుందాం. స్వీకరించబడిన కానుకల నిమిత్తమై మన మధ్యలో ఉన్నటువంటి దైవజనులు ఏసీసీ ప్రెసిడెంట్ గారు డానియల్ గారు ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన ఇలువైన అతి శ్రేష్టమైన నామమును బట్టి ఈ దోమలగొంద గ్రామాన్ని ప్రేమించి మీ ప్రియదాసుల్ని ప్రాంతంలో ఏర్పరచుకుని ఈ 2 రోజుల యొక్క మీటింగ్స్నైనా ఇంత ఘనముగా జరగటానికి మంచి వాతావరణం ఇచ్చి నడిపించిన విధానమును బట్టి మీకు వందనాలు. ఈరోజు జరిగినటువంటి మీటింగ్స్ నిమిత్తం ప్రభా, నీ బిడ్డలైన బట్టి అందరము కూడా నాయన అర్పణలు అర్పించినటువంటి అర్పణలు మీరు దీవించండి, ఆశీర్వదించండి. అది 20 దంతులుగాను 30 దంతులుగాను 60 దంతులుగా 100 దంతులు కుక్కలుగా ఫలింపు దయచేయండి. ఆకాశ వాకిళ్ళు ఇప్పండి, పట్టజాలనంత దీవెనలు దయచేయండి. అలాగే నాయన మొదటగా ప్రభా, రక్షణ సాక్ష్యం చెప్పినటువంటి గ్రేస్ గారిని బట్టి, వారికి కలిగినటువంటి అద్భుతాన్ని బట్టి ప్రభా నాయన ఎంతగానో చింతిస్తూ అయినా అనేక మంది సేవకులు సంఘాలు కూడా ప్రార్థించినటువంటి దినాల్లో నీ బిడ్డకి మంచి స్వస్థత ఇచ్చారు. అలాగే నాయన హిందువ కుటుంబం నుంచి నాయన రక్షించబడి ఈరోజు ప్రభు వర్తమానం అందించడానికి వచ్చినటువంటి దైవజనులు తండ్రి సత్యం గారిని బట్టి సుదీర్ఘ ప్రయాణం చేసి నాకు కావలసినటువంటి మాటలు, విలువైన మాటలు బయలుపరిచి మీ నామానికి మాత్రం ఇక్కడ మహిమపరచబడిన విధానమును బట్టి మీకు వందనాలు. కూడి వచ్చిన బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకొని ఇంకా జరగనైన కార్యక్రమం అంతా మీ చేతులకు అప్పచెప్తూ అధ్యక్షులు కూడా దైవజనులు మీరు జ్ఞాపకం చేసుకొని మహిమ ఘనత ప్రభావాలు మీరు మాత్రం ఆరోపించుకోమని మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు గణనామములో ప్రార్థించి అడిగి వేడుకొనిచున్నాం తండ్రి. ఆమేన్. 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 ప్రార్థించిన దైవజనులకు ప్రభునామములో ప్రత్యేకమైన వందనాలు. ఈ సమయంలో నాటి పగటికాల సమయంలో ఐఎఫ్జే విజ్ఞాపనోద్యమం ఈ రాత్రి సభలో ఏర్పాటు చేసినటువంటి దైవజనులు పౌల్ రాజయ్య గారు అవుట్ ఆఫ్ థ్యాంక్స్ చెప్పడానికి ముందుగా పాంప్లెట్స్ ఉన్నాయి, చదువుతున్నాను, అందరూ కూడా వినండి. పోడు అడవిదొడ్లలో ఈ నెల 30వ తారీఖు ఉదయం 10 గంటలకు మరి దైవజనులు డానియల్ గారు సభను ఏర్పాటు చేశారు. ప్రతి ఒక్కరు ప్రార్థించండి, పాల్గొనండి. అదే రోజు రాత్రికి మల్లంపూడిలో సభ జరుగుతూ ఉంది. దివిసీమ కిరణ్ పాల్ గారు అనే దైవజనులు ఆ పగలు రాత్రి వర్తమానాలు అందిస్తారు. అలాగనే మన మధ్యన దైవజనులు మోషే గారు లోసరిలో ఒక రాత్రి సభను ఏర్పాటు చేశారు. ఈ సభలో దైవజనులు రాజేంద్ర గారు అద్భుతమైనటువంటి సందేశాన్ని అందిస్తారు. కనుక 2వ తారీఖు మే నెల ఆ రాత్రి సభ కొరకు ప్రార్థన చేయండి. అలాగనే దండిదారి ప్రాంతంలో దైవజనులు గాబ్రియల్ గారు మరి ఈ నెల 27, 28, 29 తారీఖుల్లో సభలు ఏర్పాటు చేశారు. ఈ సభలలో వర్తమానికులుగా దైవజనులు వినయ్ కుమార్ గారు, డేవిడ్ ఫ్రాన్సిస్ గారు, అలాగనే ఎఫ్ఎఫ్రా గారు, రాజు గారు. కనుక సభల కొరకు ప్రార్థన చేయండి, సభల్లో పాల్గొనండి. దైవజనులు సిలువరాజు గారు చిన్నపాండ్రాకలో ఈ నెల 27, 28 తారీఖులు సభలు ఏర్పాటు చేశారు. ఈ సభలలో వర్తమానం అందించడానికి మంగళగిరి నుండి సుధీర్ గారు, బుద్దాలపాలెం నుండి మోజస్ గారు వస్తూ ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన చేయండి, పాల్గొనండి. అలాగే వర్లగొంద తిప్పలో సండే స్కూల్ పిల్లలకు ప్రత్యేకమైనటువంటి VBS ఏర్పాటు చేయబడింది. ఇవి సమ్మర్ హాలిడేస్ కనుక తప్పక మీ పిల్లలను ఈ VBSకు పంపించాలని దైవజనులు పరంజ్యోతి గారు ఏర్పాటు చేశారు. 5, 6, 7 తారీఖుల్లో తప్పక మీ పిల్లలను పంపించి రాబోయే కాలంలో బలమైనటువంటి విశ్వాసములో వారు ఎదుగునట్లుగా సహకరించండి. ఈ సమయాన్ని స్థానిక
దైవజనులు పౌల్ రాజయ్య గారికి అప్పగిస్తున్నాను. వారి వందన సమర్పణ తరువాత చివరి ప్రార్థన ఆశీర్వాదం ముగించుకుందాం. చిన్న గమనిక, దైవజనులకు దైవజనురాండ్రకు మీకు భోజనాలు మందిరంలో ఏర్పాటు చేయబడుతున్నాయి. మిగిలిన వారికి బయట ఏర్పాటు చేస్తారు. ఈ విషయాన్ని గమనించండి. దేవునికి మహిమ కలుగునుగాక. మొట్టమొదటిగా ప్రప్రదంగా నేను దేవునికి వందనాలు తెలియపరుచుకుంటున్నాను. ఆయనకే కృతజ్ఞతాస్తుతులు కూడా తెలియపరుచుకుంటున్నాను. ప్రభునందు ప్రేమైనటువంటి వాళ్ళారా, ఈ మీటింగు ఈ విధంగా జరగటానికి దేవుని యొక్క కృపే తప్ప నా యొక్క గొప్పతనం ఏమను కాదు. అలాగే మరి ముఖ్యంగా ఇలా జరగటానికి కారణం సంఘబిడ్డలో వారు చేసినంటి ప్రార్థనలో వారిచ్చిన చేయూతము అన్నీ కూడా, అలాగే పాంప్లెట్లు యొక్క వేయించిన తర్వాత అవి పంచిన తర్వాత తీసుకున్న దైవ సేవకుల ప్రార్థన, విశ్వాసుల యొక్క ప్రార్థన, దేవుని యొక్క మహాకృప. ఈ యొక్క ఇప్పుడు మనకు వాక్యం అందించారు సత్యమయ్య గారు. అర్తమూరులో దేవుని పనిచేస్తున్నట్టు శ్యామయ్య గారు వారి మందిరంలో ప్రతిష్ట కార్యక్రమానికి నేను పాస్టర్ గారు వెళ్ళటం జరిగింది. అప్పుడు జనవరి 7వ తారీఖు అది. మన కష్టం మన తోటి దైవజనులకు చెప్పుకుంటే వారి ప్రార్థన మనకు తోడుగా ఉంటుందని, ఎందుకనో ఆ రోజు మా పాస్టర్ గారు సుశీలమ్మ నేను కూడా అయ్యగారిని వాటేసుకుని అంత దగ్గరికి వెళ్ళి, అయ్యా మా పరిస్థితి చాలా కష్టంగా ఉంటుంది, సేవా పరిచర్యలో విధి విధానాన్ని బట్టి అని చెప్పి ప్రార్థన చేశారు. వారు ప్రార్థన చేసినప్పుడు, సత్యమయ్య గారు ప్రార్థన చేసినప్పుడు కొంచెం గుండెల్లో బాధ తేలికైనట్టు అనిపించింది. నాకు గుండెల్లో బాధ తేలికైనట్టు అనిపించి ఆ ఎన్నివెంట ప్రార్థనలోనే అయ్యగారితో మాట్లాడిగాను. అయ్యగారు, మాది చిన్న గ్రామం, దేవుని యొక్క చిత్తం అయితే అయ్యగారు మీరునో అమ్మగారు కూడా మీ కుటుంబంగా మా చిన్న గ్రామానికి రావాలయ్యా, మా సేవా పరిచర్యలో మీ పాదధూళ్ళు దులిపి ప్రార్థిస్తే మాకున్న ఆ యొక్క సమస్యలో, ఇబ్బందులు, కష్టాలు దేవుడు మీ ద్వారా తొలగిస్తాడేమని చిన్న ఆశతో అడిగినప్పుడు, అయ్యా తప్పనిసరే ప్రార్థన చేద్దాం, దేవుని చిత్తమైతే వస్తామని చెప్పారు సత్యమయ్య గారు. అయితే ప్రార్థనలు పెట్టాలని అప్పుడు దాకా, ఆ యొక్క సభలు పెట్టాలని అప్పుడు దాకా తర్వాత ఆలోచన లేదు. జనవరి 16వ తారీఖున ఐఎఫ్జే సేవకుల సదస్సు జరిగింది. సేవకుల సదస్సు జరిగినప్పుడు సేవకులు వచ్చి, అప్పుడు సేవకులు పేర్లు చెప్పడానికి ఇష్టపడటం లేదు నేను, ఎందుకంటే పేర్లు చెప్తే ఆ పేర్లు చెప్తే ఇష్టపడే దైవజనులు వారు కాదు. నీకెందుకో మేము ఆ యొక్క ఖర్చు నిమిత్తం, మేము ఐఎఫ్జేకి ఖర్చు నిమిత్తం మేము పెట్టుకుంటాం, మీటింగ్ మాత్రం మీ మందిరంలో పెట్టమని ఒక 3 దైవజనులు చెప్పి వారి యొక్క సహకారంతో ఆ యొక్క 16వ తారీఖున సేవకుల సదస్సు ఐఎఫ్జే పెట్టడం జరిగింది. పెట్టిన తర్వాత ఐఎఫ్జే జరిగిన తర్వాత ఆ మీటింగ్లో లాస్ట్లో ఇలాగే వందన సమర్పణలో చెప్తూ ఒక మాట అన్నాను, అయ్యా
నాకు 4వ నెలలో ఐఎఫ్జే మందిరంలో జరగాల, ఏమంటారు అని అడిగినప్పుడు సరేనయ్యా అన్నారు. ఐఎఫ్జే పెడుతున్నాం కదా, 2 రోజులు సభలు పెడితే దేవుడే చూసుకుంటారని నా యొక్క సేవా పరిచర్యలో మరి నాకు అతి దగ్గరగా ఉన్న దైవజనులు చెప్పి ప్రోత్సహించి ధైర్యపరిచినప్పుడు పోన్లే, ఆ 2020లో ఎంతోమంది కోవిడ్లో చనిపోయారో, దేవుడు మహాకృపను బతుకున్నాం కనుక పెడదాంలే అని కొంచెం ధైర్యం చేశాను. కొంచెం ధైర్యం చేసి ఒక నిర్ణయం తీసుకున్నాను. సంఘ బిడ్డలకు కూడా చెప్పడం జరిగింది. వారు రేతిర పగలకు కూడా ప్రార్థన చేశారు. ఆ యొక్క ప్రార్థన వల్ల మరి ఈ రోజున ఈ ప్రార్థన, ఈ సభ ఇలా జరగటానికి కారణం సత్యమయ్య గారు అలాగే మాట ఇచ్చిన ప్రకారంగా అమ్మగారిని వారి పాపను తీసుకురావటం కూడా మన మధ్యకు జరిగింది. అయితే ఈ సభలలో మొదటి రోజుని అనగా 21వ తారీఖునే మరి గ్రేస్ అమ్మగారి సాక్ష్యం వినిపించాలని నేను అనుకుని శ్యామయ్య గారిని అడిగినప్పుడు, ఊరుకోవయ్యా ఎన్నిసార్లు చెప్పేస్తా మీ ఊర్లోనా అన్నాడు సనువు మీద. అయ్యా ఊరుకోవయ్యా ఎన్నిసార్లు చెప్పిస్తామంటావేంటి, వాళ్ళే వస్తారా, కొత్త వాళ్ళు రారా? ఇంకా అమ్మగారికి టైం సార్కి చెప్పలేదు. ఆ యొక్క అమ్మగారికి ఆపరేషన్ చేసినంటే డాక్టర్ అమ్మగారు గ్యారంటీ ఇచ్చారేమోనంటే నేను బ్రతుకుండగా నిన్ను సావనివ్వనని. కానీ దేవుని మహాకృపను బట్టి డాక్టర్ అమ్మగారు అయితే చనిపోయారు 2 సంవత్సరాల క్రితం. గ్రేస్ అమ్మగారిని దేవుడు ఏం చేశాడంటే నిలబెట్టాడు. దేవునికి స్తోత్రం. దేవునికి అసాధ్యమైనది ఏదినో లేదు. డాక్టర్ అమ్మగారు అన్నారు, నేను ఉండగా నీకు భయం లేదన్నారు. డాక్టర్ అమ్మగారు లేరు, ఇప్పుడు కాలగర్భంలో కలిసిపోయారు. పరమ డాక్టర్, గొప్ప దేవుడు. ఈరోజు ఎలా ఉన్నామంటే ఆయన కృప, ఆయన దయ. పితృత్వంలో హాజరయ్య గారు నిన్నొచ్చారు, మంచి వర్తమానం కూడా ఇచ్చారు. నిన్నొచ్చిన దైవజనులకు, వారి సంఘాలకు, అలాగే ఈరోజు కూడా సంఘాలతో దైవజనులు అలాగే సేవకురాండ్రులు కూడా వచ్చారు. అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు. ఈ సంవత్సరం దేవుని యొక్క మహాకృపను బట్టి అప్పటికప్పుడే కొన్ని ఆశ్చర్యమైన కార్యాలు, ఇలాంటి గొప్ప అనుకోకుండా మీకు గొప్ప కాకపోవచ్చు కానీ నాకు గొప్ప అనిపిస్తుంది. ఇలాంటి టెంట్ ఇప్పుడు ఈ స్థలంలో 24 సంవత్సరాల మట్టి నుంచి ఎప్పుడు వేయాల. ఈ సంవత్సరమే అనుకోని సందర్భంలో ఓ పాస్టర్ గారిని మాట్లాడాను, అయ్యా మరి అన్ని చోట్లలో లైవ్ పెడుతున్నారు కదా, మరి మాకు కూడా పెడితే బాగుంటుందని అన్నప్పుడు అయ్యగారికి ఆ పాస్టర్ గారు అయ్యగారితో మాట్లాడి, అయ్యా మనతో ఉంటాడు పాస్టర్ గారు, మనం పెడదాం అయ్యా అన్నప్పుడు చెప్పినప్పుడు మరి ఆయన కొందరు తెలిసి ఉండొచ్చు, కొందరు తెలియపోవచ్చు. మరి ఉర్లగొంతిప్పలో సేవ చేస్తున్న, పరిచర్య చేస్తున్న యేసుబాబు అయ్యగారు వాళ్ళు 2వ అల్లుడు అనుకుంటున్నా నేను. అయ్యగారికి ప్రత్యేకమైన వందనాలు. ఈ లైవ్ ఇవ్వటానికి వారే గమనించండి. సౌండ్ సిస్టమ్ విషయంలో మరి కృపారావు గారికి వందనాలు. అలాగే పండు టీము, ఆ యొక్క ఆర్కెస్ట్రా వారికి మరీ 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 మరి వందనాలు. నేను ఎగ్గొట్టాడు, ఎలకన పడ్డాడు, ఇంకా ఉంది ఆయనతో. గమనించండి అమ్మా, దేవుడు ఇప్పుడు మన నోటను నవ్వుంచాడంటే ఇది ఆయన కృప, ఆయన దయ, ఆయన కరుణ అంతే. మరి నిన్న ఇవాళ ఈ యంత్ర శ్రవణ ద్వారా మరి దగ్గరోళ్ళకి చాలా ఇబ్బందిగా ఉంటుంది. వాళ్ళు దయతో అర్థం చేసుకున్నందుకు వారికి కూడా నా ప్రత్యేకమైన వందనాలు. అలాగే మా గ్రామ ప్రజలకు, పెద్దలకు అందరికీ ప్రభు పేరిట వందనాలు. నిన్న నేను వాగ్దానం చేసేస్తాను, పెందలకాడ రండి పాటలు ఇస్తామని. కానీ పాటలు ఇస్తామని పెందలకాడే ప్రారంభించాము, కానీ ఆ యొక్క పాటలు పాడే టయానికి చాలామంది రాలేకపోయారు. నన్ను అపార్థం చేసుకోవద్దు. మరి ఎందుకంటే మనకు ఒక టైం ఉంది, 11 దాకా నడిపిస్తారులే,
ఇక 9:30 దాకా ఆ పాటలకే వెళ్తే ఇస్తారులే అనుకుండే కొందరు అవగాహన ఉంటుంది. నా ఉద్దేశం ఏంటంటే పెందలకాడ ఇచ్చేసి పెందలకాడే సేవకులకి వాక్యం ఇచ్చేస్తే పెందలకాడే పడుకోకముందే గ్రామ ప్రజలు దేవుని యొక్క మాటలు విని సత్యముల నుండి సర్వసత్యములకు వస్తారని అదే ఒక ఆశతో పెందలకాడ ముగించడం. దేవునికి మహిమ కలుగును గాక. అలాగే భోజనాలు మరి సభలో జరిపించినప్పటి నుంచి ఆయన పేరు ఇప్పటికీ చెప్పలేదు. మా గ్రామంలోనే మరి శ్రీనివాసరావు గారు వంటలు చేస్తారు. వారికి కూడా వారి కుటుంబానికి నా ప్రత్యేకమైన వందనాలు. ఇంకెవరినైనా నేను మరిచి ఉంటే దయతో పెద్ద మనసు చేసుకుని ఈ సందర్భంలో ఎక్కువ చెప్పాను అనుక గమనించండి. అందరూ భోంచేసి మరి మా చిన్న గ్రామాన్ని మా కొద్ది పరిసరని మీరు అందరూ దీవించాలని. ఇంకెవరినైనా మర్చిపోతే ఈ మాట మరొకసారి చెప్తున్నాను. అందరూ కూడా అర్థం చేసుకుని మా గురించి, సంఘం గురించి, గ్రామం గురించి, మా గ్రామంలో ఉన్న సేవకుల గురించి, మరి ఈ గ్రామం దాటి వచ్చిన దైవజనులందరికీ, సేవకురాళ్లకు, విశ్వాసులకు అందరికీ ప్రభు పేరట ప్రార్థించవాలని నా సాక్ష్యమును ముగిస్తున్నాను. దేవునికి స్తోత్రం. అధ్యక్షుల వారికి ఈ సమయం అందరు లేచినబండి. చివరి ప్రార్థన ఆశీర్వాదంతో ఈ సభను ముగించుకుందాం. అందరూ లేచినబడండి. దైవజనులు పెదలంకలో పరిచయం చేస్తున్న యేసుబాబాయ్ గారు ముందుకు రండి, ప్రార్థన చేస్తారు. అందరూ లేచినబడదాం. చివరి ప్రార్థన ఆశీర్వాదంతో ముగించుకుందాం. అందరూ కూడా తలలోంచి ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం, 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 స్తోత్రం. మహాపరిశుద్ధుడ, మహోన్నతుడ, కనికర సంపన్నుడా, నీకే స్తుతులు, వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. నీకు వందనాలు. ఈ ప్రాంతంలో ఈ ప్రాంత ప్రజలను మీరు ఇంతగా జ్ఞాపకం చేసుకుని అయ్యా నా తండ్రి 2 దినముల్లో ఇక్కడ రక్షణ స్వార్థ సభలు జరగడానికి మీ సేవకులు పౌలు రాజయ్య గారిని మీరు ఎంతగానో ప్రేరేపించినందుకై, సంఘమును ప్రేరేపించినందుకై నీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం. ఈ అరుణోదయ మినిస్ట్రీస్ని మీరు జ్ఞాపకం చేసుకుని ఈ 2 దినములు కూడా జయకరంగా, మహిమకరంగా ఈ సభలను జరిగించినందుకై స్తోత్రాలు అయ్యా. ప్రారంభ దినమున, ప్రారంభ పగలు అయ్యా చేయని ఎంతో విజ్ఞాపనోద్యమాన్ని మహిమకరంగా మీరు జరిగించారు. నిన్న రాత్రి కూడా ఎంతో జయకరంగా, ఆశీర్వాదకరంగా అయ్యా నా తండ్రి చేరి వచ్చినని ప్రజలు దీవించబడినట్లుగా సభలను మీరు జరిగించారయ్యా. దాన్ని బట్టి నీకు వందనాలు, స్తుతులు చెల్లిస్తున్నాను అయ్యా. ఎంతో దూర ప్రాంతం నుంచి మా ప్రాంతంకి వచ్చి దైవజనులు విత్తి వెళుతున్న ప్రతి విత్తనము కూడా అయ్యా నూరంతలుగా ఫలించినట్లుగా నీ కార్యాన్ని జరిగించండి. ఈ ప్రాంతాన్ని, ప్రాంత ప్రజలను అయ్యా మీరు రక్షణలోనికి నడిపిస్తున్నందుకై వందనాలు, స్తుతులు చెల్లిస్తున్నాం అయ్యా. ఈ దిన కూడికలో పాల్గొన్న ప్రతి ఒక్కరిని కూడా మీ చేతులకు అప్పగిస్తున్నాం బాబు అయ్యా. తిరిగి వారి గృహాలకు వెళుతుండగా నిశ్చయముగా వారిని ఆశీర్వదించండి. ప్రయాణంలో తోడై ఉండండి అయ్యా. పాల్గొన్న ప్రతి విశ్వాసులను మీరు దీవించమని ప్రార్థన చేస్తున్నాం. చేరి వచ్చిన సేవకులను, కుటుంబాలను మీ చేతులకు అప్పగిస్తున్నాం. బలమైన మీ కార్యాన్ని జరిగించండి. సభలో ఏర్పాటు చేసిన పౌలు రాజయ్య గారిని, కుటుంబాన్ని, పరిచర్యను అయ్యా మీరు క్షేమాభివృద్ధిని కలగజేసి, విస్తరింపజేసి, నూతనమైన కార్యాలు ఇది మొదలుకొని మీరు జరిగించి దేవా మీ నామానికి మహిమ తెచ్చుకోనమని ప్రార్థన చేస్తున్నాం. ఈ దిన వర్తమానం అందించి వెళ్తున్న దైవజనులతో కూడా నీ కార్యమును జరిగించి క్షేమకరమైన మార్గంలో నడిపించమని తండ్రి, ఈ దిన కూడికలకు అధ్యక్షత వహించిన మీ సేవకులు కూడా మీ చేతులకు అప్పగిస్తూ ఇంత మహిమకరంగా ఈ సభలను జరిగించినందుకై మరొకసారి కృతజ్ఞతాస్తుతులు మీకు చెల్లిస్తూ మహిమను ఆరోపిస్తూ యేసు నామములో అడుగుతున్నాము తండ్రి, ఆమేన్. అలాగే ప్రార్థనలో ఉందాం. ఈరోజు 2 బిడ్డలు బాప్తీసం పొంది సంఘంలో చేర్చబడ్డారు. వారి నిమిత్తమై దైవజనులు సొలొమోన్ రాజు గారు ప్రార్థన చేసుకుందాం. స్తోత్రము నాయన, పరిశుద్ధుడా, పరమ తండ్రి, గొప్ప దేవా, నీకు స్తోత్రములు, స్తుతులు చెల్లించుకుంటున్నాం. ఈ ప్రాంతంలో పౌలు రాజయ్య గారిని ఏర్పాటు చేసుకుని ఆ తల్లి గారు ఉన్నప్పటి నుంచి కాడ ఈ పరిచర్యలో కొనసాగించడానికి ఇచ్చిన కృపను బట్టి నీ స్తోత్రాలు నాయన. ఈ నిన్న పగల కాలములో సేవకుల సదస్సు చక్కగా జరిగింది. రాత్రి కాడ అతీతంగా మీరు జరిగించారు. ఈ రాత్రి కాడ సత్యవాయి గారిని నిలబెట్టుకుని మా అందరితో సూటుగా మాట్లాడారు. మాతోనే కాదు నాయన,
సౌండ్ ఎంత దూరం వెళ్తుందో, ఎంతమంది విన్నారో తెలుసుకున్నట్లు సహాయం ఇచ్చేయండి. అలాగే నా ప్రభువాని స్తోత్రాలు, నీ దాసురాలు ప్రభువాని స్తోత్రాలు మంచి సాక్ష్యం ఇచ్చారు. డయాస్లు ఎక్కించుకున్న వారు చాలామంది నాయన కనుమూతా ఉన్నారు. నీ దాసురాల్ని ఇప్పుడు వరకు నీ సంకల్పన బట్టి నువ్వు నడిపిస్తున్నావు. నిజమే నాయన, ఎంతోమంది ఘనులైన వారు, బలమైన వారు, అందచందములు కలిగిన వారు, యోగ్యమంతులు, భాగ్యమంతులు ఈరోజు చూడాలనుకున్న వారు చూడలేక రెప్పపాటులో కనుమరుగైపోతూ ఉన్నారు. ఈ భయంకరమైన దినాల్లో మమ్మల్ని, మా జీవితాల్ని ఒక్కొక్క రోజు పొడిగిస్తున్నామంటే కేవలం నీ కృపే. నీ కృప లేకపోతే అడిగి తీసి అడిగడ వేయలేం అయ్యా అని స్తోత్రాలు. సత్యమయ్య గారు చెప్పిన మాటల ప్రతి మాట విన్నవారు అది వినియోగించుకోవటానికి సహాయం ఇచ్చేయండి. అలాగే పౌలు రాజు గారు నాయన ఈ పరిసరిలో ఈ సంవత్సరంలో 2 రక్షణ పొందారంటే జీవ మార్గానికి వెళ్ళినట్టేనైనా. నిజమే నా తండ్రి, నీ స్తోత్రాలు. నీ సంకల్పం బట్టి నీ బిడ్డలను మీరు బలపరచండి. పరిసర అంచెలుగా ఎదుగుతానికి సహాయం ఇచ్చేయండి. ఈ ప్రాంత ప్రజలందరూ నాయన నీ రక్షణ మార్గంలో కొత్తడానికి సహాయం ఇచ్చేయండి. నీ కృపతో నింపండి. మమ్మల్ని కడుగుకొని అయినా ఎవరు వెళ్ళకాళ్ళు వెళ్తూ ఉండగా వాళ్ళకి క్షేమ ప్రయాణాలు దయచేయండి. ఎవరికెట్టి ఇబ్బంది కలిగితానికి లేదు. ఎవరికెట్టి ఆర్థికమైన ఇబ్బందులు కాడ మీరు తొలగించమని, నీ బిడ్డల మీద అధికారం చేతన చీకనంద గారి చేతులను బంధించమని, మీ నామానికి మహిమ ఘనత తెచ్చుకోమని యేసు నామని అడుగుతున్నా తండ్రి. తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క కృపయు పరిశుద్ధాత్మిక సావాసమును సన్నిధి చేరువచ్చిన మనకును, సభలో పాల్గొన్న బిడ్డలకును, పరిచయం చేసిన బిడ్డలకును, వాక్యానికి ఆ వాక్యాన్ని అందించిన దైవజనులకును, మన ప్రయాణాలకును సదాకాలం సకల పరిశుద్ధులకును ప్రభు తోడేండి నడిపించి సహాయం చేయనుగాక. ఆమేన్. యేసు రక్తమే జయం, శిలువ రక్తమే జయం, యేసు రక్తం సంపూర్ణ విజయం. అపవాది క్రియలకు అనంతరాశనం. ప్రభుకే మహిమ కలుగునుగాక. ఆమేన్. తండ్రి అయిన దేవుని బట్టి స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం స్తోత్రం. రక్షణకర్తని దేవుని బట్టి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. పరిశుద్ధాత్మ దేవుని బట్టి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం స్తోత్రం. ప్రార్థనకు బలము దయచేసి సభలు మహిమకరంగా జరిగించిన ప్రభుని బట్టి స్తోత్రాలు చెల్లిద్దాం. పాల్గొన్న బిడ్డలను బట్టి, పరిచయం చేసిన బిడ్డలు బట్టి, గుప్పిలిప్పిన ప్రతి బిడ్డను బట్టి దేవుడు తన కార్యాలు జరిగిస్తున్నందుకే స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. ఆమేన్.